వైష్ణవం చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీ ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం నేర్చుకోబోయే పాటలు శ్రీల ప్రపాద్కి అంకితం చేస్తున్నాము. కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులకి అంకితం చేస్తున్నాం. సో మనకి భగవద్గీత అధ్యాయం 14 గుణత్రయ విభాగ యోగ అని హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ మీకు ముగ్గురు కనిపిస్తున్నారు కదా, మీకు అందరికీ కనిపిస్తున్నారా? చక్కగా ఎంచుకొని ఉన్నారు. వీళ్ళెవరో కాదు, మాయ అన్నమాట. ఈ ప్రకృతిలో నిన్నటి వరకు కృష్ణుడు ఏం చెప్పారు? ప్రకృతి, పురుషుడు, ఇంకా మూడోది ఏంటి? క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, ప్రకృతి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. అయితే లాస్ట్ కి జ్ఞానం అన్నమాట. ప్రకృతి అంటేనేమో మనకి చుట్టూ ఉండే పరిసరాలు ఎలా మనకి ప్రభావితం అవుతాయి. క్షేత్రజ్ఞుడు అంటే దేహము, దేహంలో ఉండే జ్ఞానాన్ని సంపాదించుకునేది. సో ఆ జ్ఞానం అంతా సంపాదించుకున్న తర్వాత ఇటువంటి ముగ్గురు మాయలు ఉంటారన్నమాట ప్రకృతిలో, అవుట్ సైడ్. ఓకే, సో వీళ్ళందరూ మనకి ఎటువంటి క్లేశాలు ఇస్తారు, ఎటువంటి కష్టాలు ఇస్తారు, ఎందుకు వీళ్ళు ఉన్నారు ఇక్కడ చూపించడం. ఈ బొమ్మలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మల ఆట చూసారా? పప్పెట్ షో. అయితే మీరు ఈ చేతులకి దారాలు, ఈ సన్నని దారాలు ఉన్నాయి చూసారా? స్క్రీన్ వెనకాల వీళ్ళు ఉంటారు, ఆ దారాలతోని ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉంటారు. అంటే మనం కూడా ఇలాగే పప్పెట్లలాగా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలము. ఓకే, మరి మహర్షులు సిద్ధ భక్తులు ఎలా అవుతారు, శుద్ధ భక్తులు ఎలా అవుతారు, సిద్ధిని ఎలా పొందుతారు, గోలోకంకి ఎలా వెళ్ళగలుగుతారు, వాళ్ళు మహాత్ములు ఎలా అయ్యారు, ఇవన్నీ చెప్పడానికే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు కంటిన్యూ చేస్తున్నాడు. 13th చాప్టర్ నుండి 14th అన్నమాట.
సో ఈ గుణత్రయ విభాగ యోగ మనకి ఎలా, మనం ఎందుకు ఇలా ఈ వలలో పడిపోతున్నాము అని చెప్పడానికి. ఓకే, సో మనం ఒక్కసారి రీక్యాప్ చేసినట్లయితే ఇంతకుముందు అధ్యాయము 13. సో మీకు ఏమైనా గుర్తున్నాయా? చార్ట్ చూసే చెప్పగలుగుతారా? చూడకుండా ఏమైనా పాయింట్స్ చెప్పగలిగే వాళ్ళు నాకు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి. నిన్నటి అధ్యాయంలో అర్థమైనవి ఏమైనా చెప్పాలి అనుకునే వాళ్ళు. ప్రభావతి మాతాజీ ఫస్ట్ హ్యాండ్ రైజ్ వచ్చింది. స్టార్ట్ చేయండి మాతాజీ. ఒక 2-3 పాయింట్స్ చెప్పండి చాలు. తెలివైన లక్షణాలు, అది తెలివైన ప్రశ్నలు ఆయన అర్జునుడు భగవాన్ నుండి అడుగుతారు మాతాజీ. ప్రశ్నలో ఒక్క ప్రశ్న చెప్పండి, ఏదో ఒక ప్రశ్న. ఈ జ్ఞానాన్ని మనం ఎట్లా సముదాయించుకోవాలి, సాధన ఎట్లా చేయాలి అని అడుగుతారు మాతాజీ. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అని పరమాత్మ ఆత్మల గురించి కూడా చెప్పమంటారు కదా మాతాజీ. డిఫరెన్స్ చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, హరిబోల్. ఇవన్నీ వైస్ క్వశ్చన్స్, అంటే తెలివైన క్వశ్చన్స్ గురించి మాతాజీ చెప్పారు. సో నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాల గురించి ఎవరైనా చెప్పండి. లక్ష్మీశ్రీ మాతాజీ మీరు చెప్పండి. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభావతి మాతాజీ. లక్ష్మీశ్రీ మాతాజీ జ్ఞానం గురించి చెప్పండి. అది రెండవ ప్రశ్న లాగుంది. హరే కృష్ణ. చెప్పలేరా? హ్యాండ్ రైజ్ చేశారు మరి. కృష్ణ మాతాజీ చెప్పండి. దండవత్ ప్రణామాలు. నిన్న అధ్యాయంలో శరీరము ఇంకా క్షేత్రం గురించి చెప్పారు కదా. క్షేత్రం అంటే దేహమును తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. దేహాన్ని తెలుసుకోవడం. ఈ దేహం 24 దాంట్లో నుంచి ఉన్నది కదా మాతాజీ. పంచేంద్రియాలు అనేసి, జ్ఞానేంద్రియాలు, 24ని మూలకాలు లేకపోతే ఎలిమెంట్స్ అని అంటారు. ఓకే, సో దాంట్లో డివిజన్ మళ్ళీ మీరు చెప్పేది. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరిబోల్. సో ఎస్ అంటే సూపర్ సోల్ అంటున్నారు. దీన్ని తెలుగులో ఎలా చెప్పగలుగుతారు మీరు? హ్యాండ్ రైస్ ఎవరు చేయలేదా? ఎవరికి తెలియదా? మనీష్ మాతాజీ మీరు చెప్పండి. వెరీ గుడ్. ఆత్మ పరమాత్మ మాతాజీ. వెరీ సింపుల్. సోల్ అంటే ఆత్మ, పరమాత్మ. ఎక్కడున్నాయి? ఆత్మ పరమాత్మ ఎక్కడున్నాయి రెండు? మన హృదయంలో, మనలోనే ఉంటాయి మాతాజీ. ఎస్ మన హృదయంలో మాతాజీ. హృదయంలో ఉంటది ఆత్మ. దాన్నే జీవం ఉంటే జీవాత్మ అని అంటారు. ఓకే, బాడీ ఉంటేనే జీవం ఉంటుంది. బాడీ లేదనుకోండి ఉండదు. సూపర్ సోల్ రెండు ఎగిరిపోతాయి. ఓకే, బాడీ ఎప్పుడైతే నశించిపోతుందో ఈ రెండు ఉండవు. నెక్స్ట్ ఎన్లైటెడ్ అంటే జ్ఞానోదయము. మనకి ఇన్ని క్వశ్చన్స్ అడగడం మూలాన అర్జునుడు, భగవంతుడు మనకి కొంచెం జ్ఞానం యొక్క అంశాలు చెప్పారు. ఆ తర్వాత ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి చెప్పారు. దీనివల్ల వి గాట్ ఎన్లైటెండ్, అంటే మనకు కొంత జ్ఞానోదయం అయ్యింది. ఏంటది? లక్షణాలు ఏంటి? ఆత్మ, భౌతిక ప్రకృతి, పరమాత్మ, జ్ఞాన జీవాత్మ, జ్ఞాన చక్షువులు పొందుట. సో ఫైనలీ మనకేమైంది? జ్ఞానం అంతా సంపాదించుకున్న తర్వాత ఒక చక్షు, హార్ట్లో ఒక కన్ను తెరుచుకుంటుంది అన్నమాట. అంటే అజ్ఞానంలో నుండి మనము బయటికి వచ్చాము. అది జ్ఞానం అంటే. ఓకే, ఇక్కడ వరకు కృష్ణ పరమాత్ముడు 13వ అధ్యాయంలో చెప్పారు. సో 14లో కంటిన్యూ చేస్తున్నారు ఏంటి అనేది. జ్ఞానము పుట్టుకతోని అందరికీ కొంత తెలుసు. భగవంతుడి దగ్గర నుండి వచ్చాము. భగవంతుడిని వదిలి రావడానికి చాలా కష్టపడ్డాము. ఇవన్నీ కూడా తెలుసు అందరికీ కూడా. అయినప్పటికీ కొన్ని గుణాల్లో మనం చిక్కుకుంటామంట. అవేంటి అని చూద్దాం. సో ఈ అధ్యాయానికి మనకి యాక్రోనిమ్, సంక్షిప్త నామం ఏమి ఇచ్చారంటే, ఫస్ట్
టిఆర్ఏపి. ఆ వర్డ్ ఏమంటారు? టిఆర్ఏపి అంటే ట్రాప్ మాతాజీ. ట్రాప్ ని తెలుగులో ఎలా చెప్పగలుగుతారు? ట్రాప్ అంటే పట్టుకోవటం. బంధించబడటం కదా. ఇప్పుడు ఎలుకల్ని కానీ ఎర్రలు వేసి చేపల్ని ట్రాప్ చేస్తాం కదా వలలకి, అట్లా అది ట్రాప్ అంటారు. అంటే మనము ఎలా అంటే చిక్కుకోవడం అని అర్థం తెలుగు డైరెక్ట్ తీసుకుంటే కనుక. సో టీ అంటే 3 మోడ్స్ అంటున్నారు. 3 గుణాలు మనం ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చాం. సో 3 గుణాలు చెప్పండి. తమో గుణము, రజో గుణము, సత్వ రజస్తమో. వీరు తమ గుణం నుండి మొదలు పెట్టారు. వెరీ నైస్. నిజమే, మనంతా కూడా తామస గుణంలోనే ఉంటాం ఎప్పుడు, అజ్ఞానంలో. సో తమ గుణము నుంచి రజోగుణంకి వెళ్తాము, రజోగుణం నుంచి సత్వగుణంకి వెళ్తాం. అవి 3 గుణాలు. ఓకే, 1 నుండి 9వ శ్లోకం వరకు ఈ 3 గుణాల వరకు, ఈ 3 గుణాల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారనమాట. ఆర్ అంటే రేస్ ఫార్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పందెం. ప్రాముఖ్యత, ఏం ప్రాముఖ్యత? సింపుల్, నేనే లీడర్ అవ్వాలి, నా మాటే నెగ్గాలి, అది దానికోసం అందరం పరిగెడుతున్నాము అని చెప్తున్నారు. సో రేస్ ఫార్ ప్రామినెన్స్ అంటే ప్రాముఖ్యత కోసం పందెం. ఇంకా ఏమేమి ఉదాహరణలు ఇచ్చారు, మనం ఏమి చెప్పుకోగలము, మనం ముందు స్లైడ్లో చూద్దాం. యాక్షన్స్. ఏ అంటే యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, గుణాలలో కర్మలు చేయటం అన్నమాట. మనం గుణాలు ఎన్నని చెప్పుకున్నాం? 3. సత్వగుణము, రజోగుణము, సాత్విక గుణం. కర్మలు అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? కర్మ అంటే పనులు, పని చేయటం. ఒక పని సత్వగుణంలో ఎలా చేస్తాము, రజోగుణంలో ఎలా చేస్తాము, తామస గుణంలో ఎలా చేస్తాము. సో ఆ గుణములలో మళ్ళీ పనులు అనేది నెక్స్ట్. తర్వాత లాస్ట్లో పవిత్ర జీవనము అంటే ప్యూర్ లైఫ్. ఇవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా తామస గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి వచ్చిన తర్వాత మన జీవితం అంతా కూడా ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం అవుతుంది అన్నమాట. సో 3 మోడ్స్, 3 గుణాలు. ఇప్పుడు చదవాలి శ్లోకం. శ్రీ భగవానువాచ. హ్యాండ్ రైజెస్ మనోజ్ అండ్ లాస్య చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. హరి బోల్, హరి బోల్. ఎంత చక్కగా చదివారమ్మా, చాలా బాగా, విన సొంపుగా అనిపించింది. నెక్స్ట్ శ్లోక కూడా మీరే చదవండి. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని కూడా నేను అడుగుతాను, డోంట్ వరీ. ఓకే, శ్రీ భగవానుడు పలికాడు దేనిని తెలుసుకొని మన మునులందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంలో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని తిరిగి నేను నీకు చెబుతాను. మునులు అంటున్నారు. మునులందరూ కూడా శ్రేష్ఠులు దేనిలో? భక్తిలో అన్నమాట. సో వీళ్ళందరూ ఏంటి? దే రీచ్ ద గోల్ అని అంటున్నారు. గోల్ అంటే ఏంటి? భగవంతుడిని రీచ్ అవ్వడము. ఆ జ్ఞానంతో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని. సో అంటే ఎటువంటి జ్ఞానం సంపాదించుకున్నారు మునులు అంటే ఈ 3 వలయాల్లో వాళ్ళు చిక్కరంట. మీకు అర్థమవుతుందా? ఈ రజోగుణంలో వాళ్ళు రారు, తమో గుణం అయితే అసలు చాలా దూరం, సత్వగుణంలో కూడా వాళ్ళు ఇంకా హయ్యర్కి వెళ్ళిపోతారనమాట. సో అందుచేత ఆ మునులందరూ ఎలా పరమసిద్ధిని పొందారో అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అని భగవానుడు చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరే చదవండి. ఎవరు చదివారు ఇందాక? చిన్నపిల్లలు. మనోజ్ అండ్ లాస్య మాతాజీ. చదవండమ్మా. మనోజ్ అండ్ ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. హరి బోల్. థ్యాంక్ యూ. అండ్ పద్మజ మాతాజీ మీరు చదవండి సమ్మరి. ఈ జ్ఞానంలో స్థిరుడు కావడం. ఈ జ్ఞానంలో
స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావంను పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించాడు. ప్రళయ సమయంలో కలత చెందడు. చెందడు. హరిబోల్. కలత చెందడు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమైపోయిందంటే స్థిరుడు అనేవాడు అంటే ఇంతకుముందు చదువుకున్న దాంట్లో మనకి 20 లక్షణాలు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. 20 లక్షణాలు ఉన్నవాళ్ళు నాకు మిక్కిలి ప్రియము అని చెప్పారు ఆయన. సో ఈ 20 లక్షల పై 20 లక్షణాలన్నీ కూడా ఈ మునుల్లో ఉంటాయి అన్నమాట. అంటే స్థిరంగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన భగవద్ జ్ఞానంలో స్థిరంగా ఉండడం ద్వారా మనిషి దివ్య స్వభావాన్ని పొందుతారనమాట. వాళ్ళకి ఏం చలనం ఉండదు, ఇది మంచా ఇది చెడువా. భగవద్ధామంలో భగవంతుణ్ణి కీర్తిస్తూనే రోజులు గడిపేస్తూ ఉంటారనమాట. అన్ని భవబంధాలని వాళ్ళు ఈ ప్రపంచంలో వదిలేసుకొని ఇంకా భగవంతుడి తర్వాతే ఏదైనా అన్నట్లు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే నా దివ్య స్వభావాన్ని పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించాడు, ప్రళయ సమయంలో కలత చెందడు. సో ఆయన ఎటువంటి సమయంలోనా ఎందుకు కలత చెందడు అంటే ఎందుకు? ఒక ఉదాహరణ ఇవ్వండి. అస్సలు వాళ్ళకి భయం వేయదు. అండ్ ఎవరేమి చేసినా చేసుకోండి, ఈ దేహానికే కదా మీరు చేసుకునేది అంటారు. ఒక్క ఉదాహరణ మీరు ఇవ్వగలుగుతారు, అందుకే అడుగుతున్నా. ప్రహ్లాదుడు మాతాజీ. హరి సమానం. బోల్ మాతాజీ, నా మైండ్ని మీరు రీడ్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడతాడు, అంత చిన్నప్పుడు ఎంత స్థిరంగా ఉంటాడు. కలత అనేదే చెందడు, ఆయనకు భయం కూడా వేయదు. అదే ధ్రువమహారాజు ఏం చేశాడు, నాకు సింహాసనం కావాలి అని భౌతిక కాంక్షతో అంటే ఒక డిజైర్తోని ఆయన తపస్సు చేశారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే విష్ణుమూర్తిని చూస్తాడో భక్తుడైపోతాడు అనమాట. అలా అతడు సృష్టి సమయంలో జన్మించాడు మరియు ప్రళయ సమయంలో కలత చెందాడు. ఎటువంటి కలత అనేది వాళ్ళకి ఉండదన్నమాట. దాన్నే స్థిత ప్రజ్ఞ అని అంటారు. ఓకే, హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చదవండి అమ్మా శ్లోకం. మమయో నిర్మ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. హరే కృష్ణ. హరి బోల్. యో భారత వంశీయుడ అయిన బ్రహ్మమును పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణం. సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానం చేస్తాను. సో బీజ ప్రదానం అంటే ఏంటి? జీవులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు. వెరీ గుడ్. సో 84 లక్షల జీవరాశుల్ని ఎటువంటి జీవరాశి అయినా సరే ఒక బీజంతోనే వస్తుంది. అంటే బీజం అంటే ఒక విత్తనం అన్నమాట. ఓకే, ఒక విత్తనాన్ని ఎవరు నాటేస్తున్నారు, ఎక్కడ నాటేస్తున్నారు? సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ ఎటువంటి జన్మ ఏమి జన్మిస్తుంది అంటే భక్తి ఎలా జన్మిస్తుంది, ఆ బీజం ఎక్కడి నుండి వస్తుంది అంటే భరత వంశీయుడైన బ్రహ్మమును పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణం. సకల జీవుల జన్మలకు సంభవింపజేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానం చేస్తాను. కొందరేంటి, మనం మామూలుగా నిరాకారవాదులు, భగవంతుడు మూడు రకాలని చెప్పుకున్నాం మనం. బ్రహ్మము, భగవానుడు, పరమాత్ముడు. పరమాత్ముడేమో మన శరీరంలో ఉంటాడు, అవునా? పరమాత్ముడు మన శరీరం మనతోనే ఉంటాడు. అండ్ భగవానుడు అనేది పైన గోలోకంలో రాధాకృష్ణ ఉండేదన్నమాట. సో అది భగవానుడి చుట్టూ ఒక వెలుతురు ఉంటుంది కదా, అది బ్రహ్మం. సో నిరాకారవాదులు ఆ వెలుతురునే పూజ అంటే పూజ కాదు కానీ మెడిటేషన్ చేస్తూ ఆ బ్రహ్మంలోకి వెళ్ళిపోయి కొన్ని వేల సంవత్సరాలు ఉండి పూర్తిగా భగవానుడిలోకి వెళ్ళలేక మళ్ళీ భూప్రపంచానికి వస్తారనమాట. ఈ లోకానికి వచ్చి మళ్ళా సాకారవాదులు మళ్ళీ భగవంతుడిని సేవించుకొని
ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి మార్గం మళ్ళీ భగవంతుడే చూపిస్తాడు భగవాన్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ వెలుతురు ఏదైతే ఉందో ఆ ఎఫల్జెన్స్ దాంట్లోనే బీజం పడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ రంగమణి 2 years అంట. చదవండి శ్లోక. హ్యాండ్ రైజ్ చేశారు మీరు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజ ప్రదపిత. హరిబోల్ మాతాజీ. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యని నేను బీజ ప్రధాతనై తండ్రిని తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ మీకు చిత్రపటంలో చిన్న చెయ్యి అండ్ చిన్న పెద్దవాళ్ళ చెయ్యి కనిపిస్తుందా? ఇదేమో ఫింగర్, లిటిల్ హ్యాండ్ చూసారా? చిన్న పిల్లలు ముడుచుకుని ఉంటారు, ఎప్పుడు ఇలా పిడికిళ్ళు ముడుచుకుని ఉంటారు. ఆ పిడికిళ్ళ మధ్యలో మనం వేళ్ళు పెడితే ఎంత ఆ స్పర్శ ఎంత బాగుంటది కదా. అంటే బిడ్డకు కూడా ఏంటి ఆ స్పర్శ జ్ఞానం వల్ల తండ్రి నా తండ్రియో నా తల్లియో అని తెలుసుకుంటూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారా సమస్త జీవులు ప్రకటమైన నేను బీజ ప్రదాతనని తండ్రిని తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ త్రిగుణాలు మనం చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే నేనే బీజ ప్రదాతను, నేనే వేస్తున్నాను విత్తనం, నేనే తండ్రిని. కానీ ఆ తండ్రి అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? తెలుసుకోవాల్సింది అని అంటున్నాడు. కానీ తర్వాత త్రిగుణాలు ఏం చేస్తాయి, ఎందుకు మనకు తెలుసుకోలేకపోతున్నామని ఇక్కడ మళ్ళీ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటే, ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములనడి 3 గుణాలను కలిగి ఉండను. నిత్యుడైన జీవుడు ప్రకృతిలో సంపర్కము పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. ఫస్ట్ మనం వచ్చేటప్పుడంట చాలా సంతోషంగా రామంట. ఎందుకు ఏడుస్తారు శిశువులు అని అంటే ఇక్కడ చాలా చక్కగా చెప్తారు ఆచార్యులు. ఏంటి అంటే ఎందుకు ఏడుస్తున్నారు శిశువులు అంటే రీజన్ ఏంటి అంటే భగవంతుడితోని చాలా మొరపెట్టుకుంటారంట. మనము ఎలా ఆశ్రయం పొందుతాము భగవంతుడికి అని చాలా స్టోరీల్లో మనము చూసాం కదా, శరణాగతి పొందడం అనేది. సో అలా శరణాగతి పొందిన తర్వాత నేను ఈ భౌతిక ప్రపంచానికి వెళ్ళను అని చాలా రిక్వెస్ట్ చేస్తాడంట శిశువు. ఎందుకు అనంటే ఆ గర్భంలో చాలా కష్టాలు పడతాడంట. అయితే ఆ శిశువు ఎలా కదులుతుందో గర్భంలో తల్లి అంత ఆనందిస్తుంది, తడుముకొని చూసుకుంటుంది, ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు ఎత్తుకోవాలా అని చెప్పేసి. తల్లి ఇంత సంతోషిస్తుంది శిశువుని ఇంకా పూర్తిగా వెలుపలికి రాకముందే. కానీ శిశువు మాత్రం ఆ లోపల నులి పురుగులు ఉంటాయి, మలం ఉంటుంది, మూత్రం ఉంటుంది, రక్తం ఉంటుంది. అంటే అన్ని వెలుపలికి వచ్చే దరిద్రం అంతా కూడా ఆ గర్భసంచిలో ఉంటుంది. అది బాగా ఇష్టం ఉండదంట, చాలా ఇరుక్కుగా ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇలా ముడుచుకుని ఉంటుంది శిశువు. సో అది ఫ్రీడమ్ కూడా లేదనమాట శిశువుకి. ఆహారం అయితే తల్లి దగ్గర నుండి వెళ్తూ ఉంటుంది. సో ఏడుస్తూ వద్దు నాకు ఈ జన్మ అని ఏడుస్తారంట. కానీ వెలుపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏడవలేదనుకోండి అప్పుడు కొట్టి ఏడిపిస్తారు. అవునా కాదా? దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అని మనకి భౌతిక ప్రపంచంలో ఈ డాక్టర్లు అందరూ చెప్పారు. సో ఆధ్యాత్మికంగా చూస్తే ఇది విషయం అని చెప్తారు. ఆ తర్వాత శిశువు ఎందుకు సైలెంట్గా ఊరుకుంటాడు అంటే అప్పుడు కళ్ళుకి వాళ్ళ చక్షులకి పూర్తిగా ఏమీ కనిపించదు. ఓన్లీ డార్క్ కలర్స్, అంటే లైక్ లిప్స్టిక్ కానీ ఇంకేదైనా చీకటి బ్రైట్ లైట్ వేసి పెడతారు ఒక్కోసారి శిశువులు పూర్తిగా డెవలప్ అవ్వని వాళ్ళకి. ఇలా ఏదైనా బ్రైట్గా ఉంటే కొంచెం కళ్ళు రెప్పలు తీసి చూస్తారనమాట. అయితే ఫస్ట్ మదర్ని చూస్తారు కదా, మదర్ని చూడడం, ఫాదర్ని చూసి వాళ్ళు ముద్దాడేది చూసి అయిపోయింది. ఇంకా ఆ భగవంతుడిని పూర్తిగా ఆ సమయంలోనే మర్చిపోతారంట. మర్చిపోయి ఈ లోకంలో వచ్చేసారు. అదే ఇక్కడ గుణాలు
ఆ 3 గుణాలు అన్నమాట. అంటే ఆ బంధంలోని మనము చిక్కుకుంటాము. ఇక్కడ అది చెప్తున్నారు. జీవుడు ప్రకృతి సంపర్కము పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. అంతే. ఇంకా మా అమ్మ, మా నాన్న నన్ను గారాబంగా చూసుకుంటారు, నన్ను పెంచుకుంటారు. చిన్న చిన్నగా పెరిగి పెరిగి కొంత పెద్దగా అవుతారు. అయితే భక్తిలోనే పెంచామనుకోండి, మేము ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే తల్లిదండ్రులు. కొంత జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మనము సనాతన ధర్మం తప్పకుండా పాటించాలి. ఏ స్వధర్మంతో పాటు సనాతన ధర్మం. నిన్న ఒక ప్రభుజీ మొన్న అడిగారు, వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు, మనం ఎందుకు భగవద్గీత పట్టుకోమంటే, అది చిన్నప్పుడే చెప్పాలి కదా. పిల్లవాడు పుట్టిన తర్వాత మనం పలక బల్పం పట్టుకుని అక్షరాభ్యాసం చేయిస్తాము. 2.5-3 సంవత్సరాలకే చేయిస్తారు కొందరు. మరి అదే సమయంలో భగవద్గీత కూడా పలకడం వచ్చిన తర్వాత కృష్ణ అర్జున అని పలికించాలి. ఇవి నేర్పించినట్లయితే ఆ బంధితుడగును అని అంటున్నారు కదా, బంధితుడు అవరు. అప్పుడు వాళ్ళు మునులు అవుతారు. ఓకే. సో ఇక్కడ తాడు, ఆ తాడులో గుణాలు ఏంటి మనం చూద్దాం. ఎంత గట్టి తాడు అంటే ఆ తాడులో బంధింపబడ్డాక బయటికి వెళ్ళాలనిపించదు. ఈ ప్రపంచమే బాగుంది మనకి, ఇంకా పైన ఇంకా మంచి ప్రపంచం ఉంది, మన అస్సలైన తండ్రి అక్కడ ఉన్నాడు. ఎంత చెప్పినా మన చెవుకి ఎక్కదు, మైండ్కి ఎక్కదు. చిన్నప్పుడే అవన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి అర్థమైపోతుంది. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబిద్ధన్ని మహాబాహో దేహే దేహినమవ్యయం. అది శ్లోకం. ఓకే. ఇక్కడ చూసారా ఒక పెద్ద తాడు. ఆ తాడు ఎంత బలిష్టంగా ఉందంటే దాంట్లో 3 పొరలు ఉన్నాయి. మీకు జడ వేసుకోవడం వచ్చి ఉండొచ్చు కదా అందరికీ. మాతాజీ కెమెరా రావట్లేదు మాతాజీ. ఓకే, స్క్రీన్ రావట్లేదు మాతాజీ. థ్యాంక్ యూ. నేను షేర్ చేయలేదు. కృష్ణ కృష్ణ. థ్యాంక్ యూ. మీరు చెప్పకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. సో ఇక్కడ ఒక తాడు చాలా దృఢంగా ఉంది, చూస్తుంటే చాలా లావుగా కనిపిస్తుంది కదా. అది మామూలుగా దారం కాదు, తాడు. దారానికి తాడుకి తేడా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఏనుగుని తాడేసి కట్టేస్తారు కదా, అది పెద్ద బరువైన తాడు. గొలుసులు కూడా వేసి కట్టేస్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ తాడులో 3 పొరలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరెంజ్ ఉంది, ఒకటి ఏమో సీ గ్రీన్ అనొచ్చు, బ్లూ అనొచ్చు, ఏదో. నెక్స్ట్ ఎల్లో. ఈ 3 చూసారా ఎలా చుట్టుకుని పోయినరు. ఆ 3 ఉంటే ఆ 3 ఏమైనా దొరికితే మన జడాలు కూడా ఈజీ కదా. అలా ఇవి మన ప్రవర్తనను ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు మరియు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ అంటే తాడు. మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలు వ్యవహరించడానికి అవి మనలను ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. సో భగవంతుడు వివరిస్తున్నాడు ఈ త్రిగుణాలు మనని ఎలా లాగి పెడేస్తాయి అని. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా కానీ అవి లాగుతూ ఉంటాయి. ఎలా లాగుతాయి చూద్దాం. సో ఈ 3 గుణాలంటే, ఓ భరత వంశస్థుడా, సత్వగుణం మానవునికి సుఖమందు బంధించును, రజోగుణం అతని కామ్య కర్మలందు బంధించును, తమోగుణం జ్ఞానాన్ని ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. సో ఇవి గుర్తుపెట్టుకొని మీరు, సత్వగుణము సుఖాన్ని ఇస్తుంది, రజోగుణము కామ్య కర్మలు అంటే భౌతిక ప్రపంచంలో ఉండే పనులు మాత్రమే చేస్తారు వాళ్ళు, రజోగుణం ఉండేవాళ్ళు. తమో గుణము వాళ్ళు బుద్ధిహీనత అయిపోతుందన్నమాట. బుద్ధిహీనత అయిపోయి వ్యసనాల పాలైపోతారు వాళ్ళు. సో ఇక్కడ అదే ఫస్ట్ స్టార్టింగ్ పిక్చర్ అన్నమాట. అయితే మనకి ఇక్కడేమో ఇది చూపిస్తున్నారు, ఈ పప్పెట్స్ ఇక్కడ వీళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతారు అన్నమాట. ఓకే. ఆట
ఈ ఆటలో ఈ బ్రెయిన్ దగ్గర కూడా మనకి బాగా ఏం చేయాలి అనేది అలవాటవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి కాళ్ళు చేతులు అన్నీ కూడా ఆ త్రిగుణాల వలయాల్లో చిక్కుకుంటే అంతే అన్నమాట. సో ఇక్కడ 3 గుణాలు ఈ విధంగా ఉంటాయని చెప్తున్నారు. సత్వం అంటే పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి స్వీయ సంతృప్తి కలిగి ఉంటారు. అంటే పరమాత్మ ఆదేశాలంటే భగవద్గీత. భగవద్గీతలో ఏమేం చెప్పారు భగవంతుడు, లేదా మనం భగవద్గీత చదవలేదు, వింటున్నారు. ఆచార్యులు ఏం చెప్పారు, ఏమి చేయమన్నారు, తెల్లవారి 4:30కి లేచి మంగళాచరణ చేయమన్నారు కదా, మంగళారతి చేయమన్నారు. సరే మీకు లేదు పోనివ్వండి. జపం చేయమన్నారు. జపానికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. స్నానం చేసినా చేయకపోయినా ఏదో ఒక సమయంలో ఎక్కడైనా కూర్చుని జపం చేసుకోవచ్చు. అది ఒక సంతృప్తి. సో ఇలా నవవిధ భక్తిలో ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి చేసుకోమన్నారు. సో అది పరమాత్మ యొక్క ఆదేశము. అప్పుడు ఏమవుతుందంటే స్వీయ సంతృప్తి కలిగి ఉంటారు. అంటే హార్ట్లో చక్కగా ఒక హాయిదనం అనేది వస్తుంది. అది సత్వం. ఇక్కడ ఈయన చిన్న పిల్లలకి బీద పిల్లలకి ఫుడ్ వడ్డిస్తూ ఉన్నారనమాట. ఇస్కాన్ ఎవ్రీ డే కొన్ని టన్స్ ఆఫ్ ఫుడ్ అందిస్తుందండి ప్రజలకి. కొన్ని టన్స్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నాను నేను. అంటే ప్రతి గుడిలో, గుడి ఆవరణలో ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా, ఏమైనా కష్టాలు వచ్చినా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ పెద్ద టెంట్, అది ఎట్లాంటి టెంట్ వేస్తారంటే అది వర్షం వచ్చినా ఎండకి వానికి తట్టుకునేవి వేస్తారు వాళ్ళు. రేకులతోని, ఆస్బెట్స్ షీట్స్తోని పెద్ద పెద్ద కిచెన్ తయారు చేసేసి పెద్ద పెద్ద గిన్నెల్లో వండి వడ్డిస్తూ ఉంటారు. పుష్కరాలు వస్తాయి చూసారా, అప్పుడు కూడా చేస్తారు. ఎక్కడైనా జన సమూహం ఉండే దగ్గరికి ఇస్కాన్ వెళ్ళిపోయి అన్నదానం చేస్తూ ఉంటుంది. సో నిత్య అన్నదానం చేసేది ఇస్కాన్. వాళ్ళకి మనం ఎంత డొనేషన్ ఇచ్చినా తక్కువే. ఈరోజు ద్వాదశి, నిన్న ఏకాదశి చేసుకున్న వాళ్ళంతా ద్వాదశి రోజు ఏదో ఇంత చారిటీ చెయ్యండి అని చెప్తారు. మనం ఇక్కడ అక్కడ బ్రాహ్మణులను వెతుక్కుని వాళ్ళకి ఇచ్చేదానికంటే మనకి ఇస్కాన్కి ఇచ్చేస్తే చక్కగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. మన కృష్ణుడి డబ్బులు కృష్ణుడికి ఇచ్చినట్లు. ఓకే, సత్వం. సత్వం అంటే అలా ఉంటుంది. స్వీయ సంతృప్తి అంటే మనలో ఉండే ఆత్మ చాలా హాయిగా సంతృప్తిగా ఉంటుంది. నెక్స్ట్ రాజసం. రాజసం అంటే బిగ్గరగా మాట్లాడాలని అతని కోరిక మరియు అతని పరమాత్మను యొక్క స్పందనను వినలేదు. అంటే పరమాత్మ యొక్క స్పందన, నాలో పరమాత్ముడు ఉన్నాడు, ఆత్మ ఉంది, నేను వీళ్ళ కట్టుబడి ఉండాలి అని అనుకోకుండా నేనే లీడర్ అని అనుకుంటారు. రాజస గుణం అనమాట అది. సో అది వాళ్ళు ఎలా ఉంటారంటే లీడర్స్ ఒక్కోసారి కొన్ని తిడతారు, మెచ్చుకోవడం చాలా తక్కువ. బికాస్ వాళ్ళే లీడర్స్ కాబట్టి. ఒకరిని ఏమైనా తిట్టినప్పుడు, ఏదైనా పని అవనప్పుడు ఇలా తల మీద చేయి పెట్టుకుని కూర్చుంటారు విచారంగా అనమాట. సో ఎప్పుడైతే లీడర్షిప్ ఉంటుందో అక్కడ ఏదో ఒకటి జరుగుతుందనమాట. సో వాళ్ళు బిగ్గరగా మాట్లాడే, లేకపోతే కోరిక, అతను పరమాత్మ యొక్క స్పందన వినిపించట్లేదు, ఆయన కోరిక ఏముంది అదే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, సాఫ్ట్వేర్ బిజినెస్ అనుకుందాము, ఆఫీస్ అనుకుందాము, కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఓకే, అది దాన్ని ఇంకా పెద్దగా ఎట్లా చేయాలి, ఇంకా పెద్దగా, ఇదే ఉంటుంది వాళ్ళకి సమస్య. సరే స్థిరంగా ఇక్కడ వరకు వచ్చాం కదా, ఉన్న వాళ్ళతోని వీ విల్ ఎంజాయ్. ఏజ్ అయిపోయిన వాళ్ళు దే విల్ గో ఆఫ్, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. ఓకే కదా, ఆహా సరిపోదు, బయట రేట్లు పెంచి పెంచి జీతాలు కూడా పెంచుకునేవి ఆ వ్యవహారాలు ఉన్నాయి చూసారా, అప్పుడు ఇలాంటి హెడేక్స్ వస్తాయి. అది రాజస గుణం. నెక్స్ట్ తామసం. తామసం వాళ్ళు మనలాగండి, బద్ధజీవులు, చాలా లేజీ. ఎంత లేజీ అంటే కలియుగంలో మనకి ఫస్ట్ క్వాలిటీ అదే. ఎలా అంటే అతను చాలా జడంగా, అజ్ఞానంతో మరియు పరమాత్మ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండరు. ఇక్కడ ఉదాహరణ మన గ్రూప్ తీసుకుందామా. I think 725 and above registered.
వాళ్ళు ఏదో అనుకున్నారు, ఎందుకు రిజిస్టర్ చేశారో కూడా నాకు ఒక్కోసారి అర్థం కాదు. 1/4 వస్తారు క్లాసెస్కి. సో ఆ 1/4లో కూడా కొందరు మిస్ అవుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మంచి మంచి విషయాలు వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. అరౌండ్ 126 డైలీ వచ్చేవారు, ఒక 100 వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఎక్కడ పోయారు? ఆ 25 మంది. మీకు అనిపిస్తుందా వాళ్ళు మిస్ అవుతున్నారని? మంచి చాలా విషయం. మిస్ అవుతున్నారు అనిపిస్తుంది మాతాజీ. ఫస్ట్ రోజు 150 పైన వచ్చారు మాతాజీ, 150 పైన వచ్చారు ఫస్ట్ రోజు. ఫస్ట్ డే వదిలేయండి. ఫస్ట్ 2 days ఎప్పుడు మనం పెద్దగా కౌంట్ చేయము. స్థిరంగా ఎవరు నిలబడ్డారు అనేది చూస్తాం. సో 125, 126, 131 ఇది కూడా 137, 135 వచ్చారు మాతాజీ. స్థిరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 100కి అంటే వాళ్ళు 25 మంది ఎక్కడికి వెళ్ళారు? అందరూ యాత్రకు పోరు కదా. ఈరోజు యాత్ర వెళ్ళారు, నిన్న వెళ్ళారు. యాత్ర వాళ్ళైతే ఇక్కడ క్లాస్లో ఎవరు లేరు. కానీ ఎక్కడ వెళ్ళి ఉంటారు? ఎందుకు అట్లా భగవంతుడి గురించి వినడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకు సిద్ధంగా ఉండరు భగవంతుడి గురించి అంటే కొన్ని నియమాలు చెప్తూ ఉంటాం కదా. సో భగవంతుడు కూడా చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా. ఇలా ఈ భక్తి ఎందుకు? మా వల్ల కాదు ఈ భక్తి. మళ్ళీ ఇవి తినొద్దు అవి తినొద్దు అంటారు. ఫస్ట్ ఏమో ఏం అవసరం లేదు, భక్తి చేయండి అంటారు. భక్తి చేస్తున్నప్పుడు జపం చేయి అంటారు. జపం అయిన తర్వాత ఏకాదశి చెయ్యి అంటారు. ఎవరి కోసం చేయమంటున్నారండి ఇవన్నీ? ఎవరి కోసం చేయమంటున్నారు మన ఆచార్యులు? మన కోసమే మాతాజీ, మన కోసమే, మన జీవుడు ఉద్ధరణ పొందేదానికోసం. మన ఆత్మ కోసం మాతాజీ. మన కోసం మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక వినడానికి కూడా ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు తామసంలో ఉంటారు అన్నమాట. వినడానికి ఇష్టం ఉండదు, చెప్పే వాళ్ళని కూడా ఏం చెప్తారు ఊరికే ఆర్చుకొని. మీరు ఎప్పుడు ఎవరినో ఇందులోకి దించాలని చూస్తారు. అందులో దించితే ఏమైనా లాభం వస్తుందండి ఆచార్యులకి? మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా ఇస్కాన్కి క్లాసెస్కి? చెప్పండి. లేదు లేదు మాతాజీ, ఇవ్వట్లేదు కదా మనం. చేసాం మాతాజీ. మేమే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని శ్రద్ధగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అస్సలైన జ్ఞానం ఇదే, భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఎందుకు మనకు వద్దు మళ్ళీ జన్మ? భగవంతుడు అంటున్నాడు నా దగ్గరికి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. వెళ్ళిపోయి మళ్ళీ ఇందులోకి దూకడం ఎందుకు తప్పులు చేసుకోవడం మనం? సో అది అన్నమాట. సో అది ఎందుకని వద్దంటారు అంటే ఆ రూల్స్ని మేము పాటించలేము. రేసింగ్ అంటే ప్రాముఖ్యత కోసం, నేనే లీడర్ అవ్వాలి అనే ఎక్కువ ప్రాముఖ్యత. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఎలా అంటే స్కూల్లో ఒకడు ఫస్ట్ వచ్చాడు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకొకటి సెకండ్ వచ్చి ఉంటాడు. ఆ సెకండ్ వచ్చే పిల్లవాడు చాలా చిన్నబుచ్చుకుని, ఈ రోజుల్లో పిల్లలు అలా తయారైపోయారు. చాలా ఏడుస్తారు కదా. చదివే సమయంలో చదువుతారు, అవన్నీ వేరే విషయాలు. కానీ ఎప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ర్యాంకే కావాలనిపిస్తుంది. అండ్ ఈ అదృష్టం అందరికీ ఉంటుందా ఫస్ట్ వచ్చేది? భగవంతుడితో ఈ భక్తి చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు థర్డ్ వచ్చినా పర్వాలేదు, అసలు రాకపోయినా ఈ 3 ర్యాంకులు పర్వాలేదు అనుకుంటారు. కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటారు పిల్లలు. భక్తి చేసిన పిల్లలు ఫస్ట్ ర్యాంక్లోనే ఉంటారు. అది వాళ్ళకి తెలియక, భగవంతుడి గురించి సేవ చేయాలి అని తెలియక. ఇస్కాన్ టెంపుల్స్లో మీరు ఆదివారం నాడు చూసినట్లయితే చాలా స్కూల్ పిల్లలు చాలామంది వస్తారు, శ్లోకాలు నేర్చుకుంటారు, ఇలా కాంపిటేటివ్ స్పిరిట్తోనే ఉంటారు. మరి వాళ్ళు ఒక ఎవ్రీ సండే స్పేర్ చేస్తున్నారంటే ఎంత మేధావులు అవుతారు. కాస్త పెద్ద అయ్యేసరికి ఈ కామ వాంఛ అనేది పూర్తిగా పోతుంది. అంటే ఇన్ని డబ్బులు సంపాదించుకోవాలి అనే కోరిక వాళ్ళకు ఉండదు ఇంకా. కానీ అన్నిట్లో వాళ్ళే ఫస్ట్ వస్తారు, రైట్? సో ఆ ఫస్ట్ రావడానికి ఏంటి అంటే ఎప్పుడైనా ఇప్పుడు రజోగుణము తోడవుతుంది అని చెప్తున్నారు. భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణాలు జయించి సత్వగుణము ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణాన్ని జయించుచుండును, మరికొన్నిసార్లు తమో గుణము సత్వ రజోగుణాన్ని జయించును. ఈ విధంగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుతుండును.
సో ఇక్కడ 1 by 1 మనం చూద్దాము. కొన్నిసార్లు రజస్తమో గుణాలు అని అంటున్నారు. మనము గుణకర్మ విభాగజ చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగజ అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. 4 వర్ణాలు సృష్టించారు. రైట్? 4 వర్ణాలు. ఫస్ట్ బ్రాహ్మలు ఏ గుణంలో ఉంటారు? సత్వగుణములో ఉంటారు. క్షత్రియులు రజోగుణంలో ఉంటారు వాళ్ళు, రాజులు. ఓకే. అండ్ వైశ్యాస్ రెండు ఉంటాయి, రజు తామస. వ్యాపారస్తులు కదా, సో వ్యాపారస్తులు తప్పకుండా రజో తామస ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ రెండు కలిపి ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ ఉదాహరణ చెప్పాను మీకు. సో కొన్ని మార్లు ఈ గుణాలు జయించి సత్వగుణం ప్రబలం అగుచుండును. అంటే మనము మార్నింగ్ టైంలో, డే టైం తీసుకున్నట్లయితే మార్నింగ్ జనరలీ ఎటువంటి వాళ్ళైనా స్నానం చేసి దండం పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు కదా. అంటే ఆ కాలం, మార్నింగ్ ఉండే కాలం ఎటువంటిది అంటే సత్వగుణంలో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైనా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, సిగరెట్ షాప్స్, వైన్ షాప్స్, ఇవేమైనా కనిపిస్తాయా ఓపెన్ ఉన్నట్టు మార్నింగ్ టైంలో? లేదు మాతాజీ. పాల ప్యాకెట్, పూలు, పళ్ళు ఇవన్నీ ఓపెన్ ఉంటాయి కదా. సో అది సత్వగుణం అన్నమాట. భగవంతుడు చెప్పే కాలమే సత్వగుణం అలా. కానీ ఈ దీన్ని జయించి ఒక్కోసారి సత్వగుణం పోయిన తర్వాత మార్నింగ్ బాగా క్లాసులు వినడం అవన్నీ అయిపోతుంది. తర్వాత మన కామ్య కర్మలు గుర్తొచ్చేస్తాయి. ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి అవన్నీ కదా. సో అప్పుడు ఏమవుతుంది, సత్వగుణాన్ని అణిచివేస్తుంది రజోగుణం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా అలసిపోయాను బాబాయ్, నేను పడుకోవాలి, సోమరిపోతులు అయిపోతాం. తింటాం బాగా, ఇంటికి వచ్చాం కదా, పగలు తినడానికి కొంచెం భయం వేస్తుంది, ఆఫీస్లో పని చేయగలమా లేదా అని చెప్పేసి. రాత్రి శుభ్రంగా తినేసి హాయిగా పడుకోవడం అనమాట. అన్నీ మర్చిపోయి కనీసం భగవంతుడికి థ్యాంక్స్ కూడా చెప్పాము ఒక్కో రోజు. సో అలా ఒక్కొక్క సమయంలో ఒక్కోలాగా ఉంటుంది అని ఇక్కడ వివరిస్తున్నారు. సో ఒక దాని మీద ఒకటి పోటీ పడుతుందంట ఈ 3 గుణాలు. సో తమో గుణం ఉందా, తమో గుణంలో ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు మనిషి, బాగా ఆనందిస్తున్నాడు. కానీ అతనికి ఏదో ఒక సమయంలో రజోగుణం వైపు, అంటే నేను కొంచెం తగ్గించుకోవాలి, డైటింగ్ చేయాలి, ఆ తర్వాత నేను కూడా ఇంత సంపాదించుకోవచ్చు కదా, నేను కూడా లీడర్ని అవ్వచ్చు కదా అని నెమ్మదిగా తామస గుణం నుండి రజోగుణం వైపు వస్తారనమాట. ఆ రజోగుణంలో ఉండి ఉండి అక్కడ కూడా విసుకొస్తుంది. ఎవరైనా రిటైర్ అవ్వాల్సిందే కదా, ఏదో పెద్ద పోస్ట్ నుంచి చిన్న పోస్ట్కి రావాల్సింది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మనకి వైరాగ్యం అనేది వస్తూ ఉన్నప్పుడు సత్వగుణానికి వస్తాం అన్నమాట. సో అలా పై తామస గుణం నుండి రజోగుణము, రజోగుణం నుండి సత్వగుణానికి రావచ్చు. అది ఒక్కొక్కసారి పోటీ పడి మరి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ పోటీ ఉంటుందంట 3 గుణాలకి కూడా. సో ఇవి ఒక్కోసారి ఒక్కో దాన్ని డామినేట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో సత్వగుణంలో ఆధిపత్యం చెలాయింపు ఇలా ఉంటుందండి. అయితే మొన్న నేను సత్సంగం వెళ్ళాను అన్నాను కదా, అక్కడ ప్రభుజీ చెప్తున్నారు అనమాట. ఈ సత్వగుణంలో అంటే భక్తి చేసినప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారు అని చెప్పేసి. ఆ భక్తి చేయనప్పుడు భర్త అనుకుంటాడంట, నేను బయటకు వెళ్ళి ఇంత సంపాదిస్తున్నాను, ఇంట్లో ఉండి ఈమె ఏం పని చేస్తుంది, అసలు రోజంతా ఇంట్లో ఉంటుంది, నేను వచ్చేసరికి రుసరుసలాడుతుంది, ఒక కాఫీ కప్ కూడా సరిగ్గా ఇవ్వదు, నేను ఎంతో పని చేశానని భర్త అనుకుంటాడు. భార్య ఏమంటది, నేను ఈ పిల్లలతోని, అత్తగారితోని, మామగారితోని, ఇంటి పని, ఈ చాకరీ ఆ చాకరీ ఇంత చేస్తున్నా కానీ నా మీద ఇంత కూడా లేదు, ఆయనదేముంది, ఆఫీస్ వెళ్ళి కూర్చుని చక్కగా వస్తాడు అని చెప్పి ఆవిడ అనుకుంటుందంట. సో ఏమైంది, కాఫీ ఏమైంది అడుగుతారు కదా రాగానే. సో పెడుతున్నా ఉండండి చేస్తున్నాను అన్నా కానీ ఇద్దరి మధ్య సమన్వత్వం అనేది
ఉండదన్నమాట. సో గిల్లి కజ్జాల్లాగా అలా అది సత్వగుణంలో ఉండుంటే భార్య పలకరింపు, భర్త పలకరింపు మారిపోతుంది అని చెప్పారు. ఎలా మారిపోతుందంటే భర్త ఇంటికి రాగానే బాగున్నావా? నీ పిల్లలు గాని సతాయించారా? పిల్లలేమన్నా అల్లరి చేశారా? మా అమ్మ, మా నాన్న బాగున్నారు కదా! నువ్వు భోంచేశావా? అని అడిగితే చాలు గదా! అసలు స్త్రీకి నువ్వు తిన్నావా అంటేనే చాలు. 90% జెంట్స్ అది అడగరు. వాళ్ళదే చూసుకుంటారు గానీ, భార్య తినిందా అని చూసేవాళ్ళు చాలా తక్కువ. సో, అక్కడ కొంచెం కేర్ తీసుకొని మాట్లాడినప్పుడు, "అయ్యో! వచ్చేసారా అండి ఆఫీస్ నుండి? తొందరగా కాళ్ళు, చేతులు కడుక్కోండి. నేనిప్పుడే మజ్జిగ తీసుకొస్తాను" అని. అక్కడ ఉండే పిల్లలు మజ్జిగెందుకు కాఫీ గదా ఇయ్యాలి అని అంటున్నారాళ్ళు. అర్థమైతుందా? నాన్ డివోటీస్ లాగా ఉన్నప్పుడు కాఫీలు, టీలు తాగుతారు. ఒక్కసారి ఈ సత్వగుణం అలవాటయిందనుకోండి, మజ్జిగ, పాలే తాగుతారు. అవునా? సో, ఆ పిల్లలు 100% కరెక్ట్ మాతాజీ. అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఆల్ ఏజ్ గ్రూప్స్ అన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు మగపిల్లలు అన్నమాట కీన్‌గా ఓహో! మా నాన్న వాళ్ళకి కొంచెం ఇమాజినేషన్ వస్తుంది గదా! నాన్న ఎలాగా, అమ్మ ఎలాగా ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తుంటే వాడు టక్కున అనేసాడు ఆ చిన్న పిల్లవాడు. "కాఫీ గదా ఇయ్యాలి ప్రభుజీ మజ్జిగ అంటే చూడండి ఎంత డామినేటింగ్ నేచర్ ఎలా ఉంటది గొంతుల పిల్లలకి, మగ పిల్లలకి. అప్పుడు చెప్పారు ప్రభుజీ. నాన్ డివోటీస్ లాగా లేనప్పుడు ఇస్కాన్‌కి రాకముందు కాఫీలు, టీలు తాగుతారు. తర్వాత అయి మానేస్తారు. అవి తాగరు కాబట్టి మజ్జిగని తీసి పుచ్చుకుంటారనమాట. ఈవినింగ్ ఒక చల్లని పానీయం ఏదో ఒకటి తీసుకుంటారు. సో, అలా అంత చేంజ్ వస్తుందనమాట. సత్వగుణానికి, రజోగుణానికి, మళ్ళా తామస గుణం అంటే ఇంకా హైలీ అనమాట. బార్కింగ్ లైక్ డాగ్స్. కానీ ఒక్కొక్క సమయంలో కొన్ని విషయాల్లో ఇంకా మనం చెప్పలేం కానీ అది జరిగితే జరగొచ్చు. అట్లా అరిస్తే గానీ పనులు కావేమో. అట్లా గూడా ఉంటది ఒక్కొక్కసారి. సో, అది అన్నమాట. సో, ఇక్కడ అది చెప్పడం అన్నమాట. ఆధిపత్యం అని చెప్పే విషయంలో నేనిక్కడ మీకు ఆ ఉదాహరణ తీసుకోవాలనిపించింది. చాలా నవ్వారు అందరూ ఆడియన్స్ కూడా. అసల ప్రభుజీ చాలా చక్కగా చెప్తారు. ఇలాంటి నేచురల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, ఆ పిల్లవాడు కాఫీ అడిగితే ఎందుకు మజ్జిగ ఇవ్వడం అని అడగడము అవన్నీ చాలా వినడానికి చాలా కరెక్ట్ అనిపించింది. సో, అంటే సత్వగుణంలో ఉండే ఫ్యామిలీస్ ఇలా ఉంటాయండి. సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు అంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనంటే ఫ్యామిలీకి అంతా సహకరించి నేనెందుకు భక్తి చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా నా ఫ్యామిలీ నా వెనకాల ఉండాలి మనమందరము కలిసి భగవంతుడిని చేరుకోవాలి నేను ఒక్కడినే చేసుకోవడం కాదు అని ఆలోచన ఉన్నప్పుడు ఇంత చక్కగా ఉంటారన్నమాట ఐకమత్యంగా చూసారా భార్య భర్త ఇక్కడ చక్కగా సైకిల్ నేర్పిస్తున్నాడు మంచిదే కదా కానీ మామూలుగా ఎలా ఉంటారు తామస గుణంలో ఉంటే నీకు సైకిల్ ఎందుకు రోడ్డు మీద ఎక్కి తిరుగుతావా అని అంటారు కానీ ఇక్కడ రావాలి అన్ని విద్యలు రావాలి భార్య కూడా నాతో సమానం అనుకునే పిక్చర్ అన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిల్లలంతా కొంచెం ఫారినర్స్ ఈవిడ ఫారినర్ లాగా కనిపిస్తుంది కదా అయినప్పటికీ కూడా ఎంత చక్కగా వేషధారణ అదంతా కూడా మన ఇండియన్ కల్చర్లో ఉంటారు ఇస్కాన్ వాళ్ళంతా రజోగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సత్వగుణం ఏమో అలా ఫ్యామిలీ లైన్ అలా ఉంటుంది రజోగుణం అనమాట అంటే ఎక్కువగా కోపం ఉంటుంది లోభం ఉంటుంది కామ్య కర్మం ఉంటుంది తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు అణచసాధ్యం కాని కోరిక అండ్ తపన సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తుంటే కుంభకర్ణుడు గుర్తొస్తున్నాడా మీకు కూడా చూసారా అంధకారము సోమరితనము బుద్ధిహీనత భ్రాంతి సో ఇలా ఉండి తమోగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు కొందరిని చూడండి మామూలుగా చిన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు అంతా బాగుంటారు ఒక ఏజ్ వచ్చేసరికి ఇంత లావుగా అయిపోయి ఇంత బొర్ర వచ్చేసి వాళ్ళకి నడవడానికి కూడా చేత కాదు కానీ తిండిని మాత్రం వదులుకోరు వాళ్ళు సో ఇలా అందిస్తారన్నమాట మనం చూడండి మీరు గమనిస్తే మన చుట్టాల్లో బంధువుల్లో కూడా చాలా మంది ఉంటారు మన చూడ్డానికి ఏంటి వాళ్ళు తింటూ వాళ్ళు ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని చూడడానికి అనుకుంటాం
కానీ అదంతా ఎంత డేంజరస్ అనేది భగవంతుడే చెప్తున్నాడు. అట్లా అంత ఫుడ్ తినకూడదు. తింటే అంధకారంలో ఉన్న వాళ్ళే, అజ్ఞానం వాళ్ళే తింటారు. సోమరితనం వల్ల లేదా బుద్ధిహీనత వల్ల భ్రాంతి అంటే ఏదో ఒక ఊహాగానంలో ఉంటారు వాళ్ళు. సో తమోగుణం చెలాయించినప్పుడు ఇలా ఉంటారు. సో ఇక్కడ మనకి ఇంకా మళ్ళీ ముందుకు వస్తుంది. ఈ 3 గుణాలకి మనం ఇంతకుముందు ఒకటి చూసాం. ఏంటి అంటే ఉదాహరణ రావణాసురుడు, విభీషణుడు, ఇంకా కుంభకర్ణుడు. ముగ్గురు కూడా ఒకే ఫ్యామిలీ నుండి వచ్చారు కదా, సేమ్ ఫ్యామిలీ. రావణాసురుడేమో రజోగుణం, విభీషణుడేమో సత్వగుణం, అండ్ కుంభకర్ణుడు తామస గుణం. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, అంతే. ఇంకా వేరే పని ఏమి లేదు. కానీ చాలా మంచివాడు. సో అలా ఒకే ఫ్యామిలీలో 3 గుణాలు ఉన్న వాళ్ళని కనిపిస్తుంది. సో ఇక్కడ ఆనందం, జ్ఞానం, పాపముల నుండి విముక్తి పొందుతారు సత్వగుణంకి ఉంటే. రాజసంలో అపరిమిత కోరికలు ఎక్కువై ఫలవంతమైన చర్యల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తామసం అంటే పిచ్చి, ఉదాసీనత, నిద్ర. సాడ్గా ఉంటారు చూసారా, చాలా సాడ్. అన్నీ ఉన్నాక కూడా అది కూడా తామస గుణమే అవుతుంది. ఎక్కువ నిద్రపోతారు కొందరికి నిద్రనే ఉండదు. ఇవన్నీ కూడా తామస గుణాలే. పిచ్చి అంటున్నారు. పిచ్చి అంటే కొందరికి న్యూస్ పేపర్ పిచ్చి ఉంటుంది, టీవీ పిచ్చి ఉంటుంది. ఆ రకరకాల అలవాట్లని ఇక్కడ మామూలుగా పిచ్చి అని అన్నారు. ఓకే. జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు అవన్నీ తెరుచుకుని ఉంటాయి మనకి. జ్ఞానం ఎలా వెళ్తుంది శరీరంలోనికి అంటే, మనం వింటే చెవులతో వెళ్తుంది, చదివితే కళ్ళ ద్వారా వెళ్తుంది. ఓకే. సో గుడికి వెళ్ళి సేవ చేసుకుంటే అన్ని ఇంద్రియాల ద్వారా మనకి వెళ్తుంది. సో ఈ జ్ఞాన ద్వారాలన్నీ కూడా ప్రకాశించే శరీర ద్వారాలు అవుతాయి సత్వగుణంలో. అండ్ రాజసంలో గొప్ప బంధం ఏర్పడుతుంది, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నం, యాంత్రిత కోరిక మరియు కాంక్ష. సో అండ్ లాస్ట్ తామసంకి వస్తే చీకటి, జడత్వం, పిచ్చి మరియు భ్రమ. మరణాంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. మరణం తర్వాత ఫలవంతమైన కార్మికులలో జన్మిస్తారు, అంటే మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే వస్తారు. మరణం తర్వాత జంతురాజ్యాన్ని పొందుతారు. చూడండి, ఇక్కడ ఈ గుణం అయితే అస్సలే ఉండకూడదు మనకి. తిండి తినడము, నిద్రపోవడము, ఆ టైం వేస్ట్ చేయడము అని ఉంది చూసారా. వీళ్ళందరికీ నో ఛాన్స్ టు బికమ్ హ్యూమన్ బాడీస్ అని చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం ఇంత మంచి శరీరం మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పిల్లిలాగా, కుక్కలాగా, పాములాగా, ఏ జంతువులాగా వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? కానీ భగవద్గీత చదివి జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు అస్సలు ఇష్టం ఉండదు, వెళ్ళాలనిపించదు. ఓకే. వాటి యొక్క చర్యలు, యాక్షన్స్ ఎలా ఉంటాయి అని. సత్వగుణం నందున్న వారు క్రమంగా ఊర్ధ్వలోకాలకి ఉద్ధరింపబడుతురు, అంటే పై లోకాలకి వెళ్తారు. రజోగుణం నందున్నవారు భూలోకమందు నివసింతురు, ఇది ఇంతకుముందు చదివిందే. హేయమైన తమోగుణం నందున్నవారు నరకలోకాలకు పతనం చెందుదురు, అంటే నరకలోకాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, వెళ్ళి మళ్ళా పశుజన్మ ఎత్తుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు చదువుతారు ఈ శ్లోకము? నేను చెప్తాను. చదవండి. ఎవరు? నేను చెప్తా అన్నారు. శారదానా? నేను చదువుతాను. పద్మజ మాతాజీ, మీరు చదివారు కదా ఇంతకు ముందు. నేను చదువుతా మాతాజీ. ఎవరు పేరు చెప్పండి. ఓకే, శారదా ప్రసాద్ చదవండి. ఓకే, 4 చేతులు ఉన్నాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. వెరీ బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, చక్కగా సత్వగుణంలో ఉండి భగవత్ ప్రార్థన చేసుకునే వాళ్ళు లోకానికి వెళ్తారు. ఏ లోకానికి? గోలోకానికి, భగవత్ లోకానికి వెళ్తారు. అండ్ రజగుణం వాళ్ళు మళ్ళీ భూ ప్రపంచానికి వస్తారు, కానీ అందులో కొంచెం పుణ్యాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు
ఒక మంచి కుటుంబంలో మళ్ళీ రాజులాగా లేకపోతే మంచి భక్తుల కుటుంబంలోకి వస్తారనమాట. కానీ వీళ్ళు ఈ నరకలోకానికి వెళ్ళిపోతారు లాస్ట్ వాళ్ళు. అక్కడ బాగా కష్టాలు అనుభవించి నిన్న చూసాం కదా మనం. నిన్న చూసాం కదా పాపాలు చేసిన వాళ్ళు ఎలా టైగర్ లాగా వచ్చింది తర్వాత. ఓకే, సో అదే అన్నమాట. హరే ఇక్కడ కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ అది క్విజ్ క్వశ్చన్స్ మధ్యలో రిమైండ్ చేయమంటారు. యా చదవండి. ఓకే, అనౌన్స్ చేయమంటారా మాతాజీ? చేయండి. హరే కృష్ణ మాతాజీ శరణ్ ప్రభుజీ. క్విజ్ పోటీలోని సరైన సమాధానం. మొదటి ప్రశ్న, 13వ అధ్యాయం ప్రారంభంలో శ్రీకృష్ణుడు క్షేత్రం అని దేనిని సూచించారు? జవాబు మానవ శరీరం అని 114 సభ్యులు సరైన సమాధానం చేశారు. రెండవ ప్రశ్న, క్షేత్రజ్ఞ అంటే ఎవరు? జవాబు శరీరాన్ని మరియు దాని లోపట ఏముందో తెలిసినవాడు, ఆత్మ మరియు పరమాత్మ అని 112 సభ్యులు సరైన సమాధానం చేశారు. మూడవ ప్రశ్న, భగవద్గీతలోని 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం అని పేర్కొన్న మొదటి గుణం ఏమిటి? జవాబు అమానిత్వం, అహంకారం లేకపోవడం అని 110 సభ్యులు సరైన సమాధానం చేశారు. నాలుగవ ప్రశ్న, జీవుడు వివిధ యోనులలో జన్మలు జన్మించడానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు ప్రకృతి యొక్క గుణాలతో సత్వ రజస్ తామస్ బంధాన్ని ఏర్పరచుకోవడం అని 115 సభ్యులు సరైన సమాధానం చేశారు. హరే కృష్ణ. క్విజ్లలో పాల్గొని సరైన సమాధానం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే క్విజ్లలో కూడా మరింత ఉత్సాహంతో పాల్గొంటారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో మీరందరికీ కూడా మళ్ళీ వెల్కమ్. చక్కగా ప్రశ్నలు ఇచ్చారు మాతాజీ. నిన్న తక్కువ ప్రశ్నలు వచ్చాయి కదా, చాలా తక్కువ వచ్చింది. చూద్దాం ఈరోజు. నిన్న ఏకాదశి కదా, అలసిపోయి ఉంటారు. ఓకే, సో ఇది నెక్స్ట్ స్లైడ్ ఎలా ఉందంటే చూద్దాం మనం. సో 13th and 14th చాప్టర్ ఎప్పుడైనా కంబైన్ చేసి చదువుకోవాలి. ఆ నాలెడ్జ్ని మనం అప్పుడే ఆస్వాదించగలుగుతాము. ఇప్పుడు కూడా 3 గుణాల గురించి మనీషా మాతాజీ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు కదా. సో మనము అది 13, 14 కంబైన్డ్గా జాయిన్ చేసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మనకి మంచి ఆన్సర్స్ అనేది లభిస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ గుణాల గురించి అన్నీ తెలుసుకున్నాము చక్కగా. ఏ గుణంలో ఉంటే ఎక్కడికి వెళ్తామని కూడా భగవంతుడు మనకి చెప్పేశారు. సో ఇక్కడ మనకి యూనివర్స్ చూపిస్తున్నారు. అంటే ఊర్ధ్వలోకాలు అని చెప్పారు, నిమ్నలోకాలు అన్నారు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటి అని. నిమ్నలోకాలు అంటే కింద లోకాలు అనమాట, నరకలోకం ఇదంతా కూడా. ఈ నరకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కొద్ది వేల సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఉండే భువర్లోక అంటే మన భూమికి వస్తారనమాట, మిడిల్ ప్లానెట్. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక జన్మ తీసుకోవడం. ఇదంతా మనకి వద్దు అనుకుంటే భక్తి చేయాలి. భక్తి చేస్తే ఈ విధంగా జడ జగత్ ఇదంతా వెళ్ళేసి పైనకి బ్రహ్మ ఆ తర్వాత బయటికి అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే గోలోకంకి వెళ్ళిపోతాం. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అనుకుంటే బాగా భక్తి చెయ్యాలి. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే ఇవన్నీ కూడా హయ్యర్ ప్లానెట్స్. పైనకి వెళ్ళే అన్నీ కూడా హయ్యర్ ప్లానెట్స్, కిందకు వచ్చేవి నిమ్న. అంటే కొన్ని తప్పులు పాపాలు అవి చేసినప్పుడు కింద లోకాలకి వెళ్తామన్నమాట. ఇది ఇంతకుముందు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. సో ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. సో ఇక్కడ కార్యాచరణము సత్వము, రాజసం, తామసం అని అన్నారు. గమ్యం ఏంటి అంటే మరణం. ఆ మరణం తర్వాత అంత్యకాలే నారాయణ అని చదువుకో. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చూపించిన స్లైడ్ లో ఒక లైన్ లో గోస్ట్స్ ఇంకా రాక్షస అవన్నీ ఉన్నాయి. అవేంటి మాతాజీ? ఇంతకు ముందు స్లైడ్ లోనా? ఎక్కడ? ఇక్కడ ఉన్నాయి మాతాజీ, కొంచెం మిడిల్ కి ఫస్ట్ లైన్ లో భువర్లోక దగ్గర మాతాజీ. ఎక్కడున్న రాక్షసులు? భువర్లోక రాక్షసస్ అండ్ గోస్ట్. భువర్లోకాలో రాక్షసస్ అండ్ గోస్ట్ ఉంటారు కదమ్మా. అంటే భువర్లోక కంటే కొంచెం ఎర్త్ కంటే కొంచెం మీదకి ఉండేది అనమాట.
ఈ జన్మ ఇప్పుడు మనము మహత్వం చదువుతున్నాం కదా తల్లి, గీతా మహత్వం చదువుతున్నాం. అందులో గోస్ట్లు అయిపోతారు కదా, అవును ఒక్కొక్కసారి మాతాజీ. రాక్షసులు అయిపోతారు. అంటే మన అర్త్ ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళామన్నమాట. సో వీళ్ళు కూడా ఏమవుతారు అంటే ఋషుల కాంటాక్ట్లో వచ్చినప్పుడు, భగవద్గీత చదివే దగ్గర విన్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ పైనకి వెళ్ళగలుగుతారు. కాబట్టి నరకలోకంకి కాకుండా ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే మాతాజీ. ఓకే, సో ఇక్కడ హరే ఏంటి, కృష్ణ మాతాజీ. హరి బోల్. సో ఇక్కడ డెమిగాడ్స్ ఇది దేవీ దేవతలు అన్నమాట డెమిగాడ్స్ అంటే. అండ్ డెమన్స్, డెమన్స్ అంటే మీరు పెద్ద రాక్షసులాగా ఊహించుకోకూడదు. లైక్ ఇప్పుడు వాళ్ళ కుటుంబం, రావణాసురుడు కుటుంబం ఏంటి, రాక్షసులే కదా. అవును మాతాజీ. వాళ్ళు భూమి మీదే ఉన్నారు కదా. అవును మాతాజీ. అలా అర్థం చేసుకోవాలి. ఓకే, సో నరులు రాక్షసులు ఎప్పుడు మనం కలిసే ఉన్నాము. కాకపోతే కలియుగంలో ఏంటంటే అందరూ ఇలాగే రాక్షసులు ఇలా కూరలు ఉండి అవన్నీ లేవు. గుణాన్ని బట్టి మనం వీటి రాక్షసులు అని అర్థం చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. సత్యలోక లార్డ్ బ్రహ్మ అన్నమాట. బ్రహ్మకు పూజిస్తే ఇక్కడ. ఆ తర్వాత ఇంకా మనం ఎక్కువ పూజ చేసినప్పుడు కైలాసం, లార్డ్ శివ, ఆ తర్వాత ఈ విష్ణు, ఇలా వెళ్ళి 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 లాస్ట్కి మనం వెళ్తాం గోలోకంకి. ఓకే, ఇక్కడ దేవీ దేవతలు, దుర్గాదేవిని కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ హయ్యర్ ప్లానెట్సే తను కూడా. దుర్గాదేవికి కూడా ఒక పెద్ద ఇల్లు ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మనం చేసుకుంటాం గృహప్రవేశాలు అప్పుడు చెప్పుకుంటాం కదా, మణిద్వీపం. మణిద్వీపం. ఆ యొక్క వర్ణన ఎంత సూపర్గా ఉంటుందండి. నమ్మవారికి కూడా చాలా పూజలు చేసుకోవచ్చు, తప్పు లేదు. చేసుకున్నప్పుడు మణిద్వీప వర్ణన వింటే అక్కడికి వెళ్ళొచ్చు. ఏ లోకానికైనా మన పుణ్యకార్యాలను బట్టి వెళ్తాం, కానీ మళ్ళీ రిటర్న్ భూవర్లోకి వచ్చేస్తాం ఇక్కడికి, అర్త్. కానీ ఇంకా పైకి వెళ్ళామనుకోండి మళ్ళీ రారు. అదొక్కటి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని డెమిగాడ్స్కి పూజలు చేయొద్దు, అది తప్పు అని ఎక్కడ ఇస్కాన్ చెప్పలేదు. ఓకే, అర్థమైందా మాతాజీ? మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఉంటుంది. అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ గమ్యం మరణం అంటే మనకి ఉన్నత లోకాలు, భూ సంబంధమైన మొక్కలు, తక్కువ జాతులలో పుట్టుక. సో ఇక్కడ చర్యల యొక్క ఫలితాలు పవిత్రమై ఉంటాయి సత్వగుణంలో. రజోగుణంలో కొన్ని కష్టాలు వస్తాయి. అండ్ ఇక్కడ కష్టము లేదు, సుఖం లేదు, మూర్ఖత్వం, అజ్ఞానంలోనే ఉంటాము. ప్రభావం ఎలా ఉంటుందంటే నిజమైన జ్ఞానం. ఇప్పుడు మన సత్సంగ్లో ఇక్కడ ఈ క్లాస్లో ఇది నిజమైన జ్ఞానం అని మీరు నమ్ముతున్నారా, ఏదో చెప్పేసుకుంటున్నాము టైం పాస్ అని అనిపిస్తుందా? నిజమైన జ్ఞానం మాతాజీ. లోపల నుండి నమ్మబట్టే క్లాస్ లో ఉన్నాం మాతాజీ. హరి బోల్, థ్యాంక్ యూ. సో అది అలా ఉండాలన్నమాట. నిజమైన జ్ఞానం ఇదే. అది తెలియక దొర్లేము ఇన్ని రోజులు వేరే వేరే దగ్గర. ఓకే, సో ఇక్కడ దురాశ, ఒక రాజ్యం అయిపోయింది, ఇంకో రాజ్యం కూడా నేనే కబళించాలి అని అనుకుంటారు. ఇక ఇదైతే పిచ్చి భ్రమలో ఉంటారు వాళ్ళు. ఓకే, సో శరీరం ఉండగానే మనం తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. ఎంత చక్కగా చెప్పానండి ఇక్కడ. ఏంటి అంటే శరీరం అయిపోయిన తర్వాత అయ్యో అయ్యో అనుకోవడం కాదు. శరీరంలో ఉన్నప్పుడే ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనము సత్వగుణం వైపు వెళ్దామా, రజోగుణం వైపు వెళ్దామా, తామస గుణంలో ఇట్లే కొట్టుకుంటూ ఉందామా? ఇది మరి వాళ్ళకి అన్నం సరిపోదుగా, అలా సిద్ధం అవ్వాలి అని చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ. మ్యూట్లో ఉండండి మాతాజీ, థ్యాంక్ యూ. సో అలా సిద్ధం అవ్వాలి అని అంటున్నారు. ఇప్పుడు ఏంటి సిద్ధం అవ్వడము అని అంటే, మామూలుగా భౌతిక ప్రపంచం గురించి మనం తెలుసుకున్నట్లయితే పిల్లలు 10వ క్లాస్ రాగానే ఒక అంబిషన్ పెట్టుకుంటారు. ఇంటర్మీడియట్లో బైఫర్కేషన్, సైన్సా, మ్యాథ్సా, ఇంజనీరా, డాక్టరా అనేది దాన్ని ఎంపిక చేసుకొని దాని ప్రకారమే చదువుతారు, రైట్? కానీ ఇక్కడ అసలైన జ్ఞానం, భగవంతుడి జ్ఞానం తీసుకున్నట్లయితే ఈ
భక్తి అనే బ్యాంకులో జమ అనే ఖర్చు అయ్యేది ఉండదు. అదే డబ్బులైతే ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతాయి. అవునా కదా? మనకి 1 కోటి రూపాయలు ఉన్నా సరే రేపు 0 అవ్వచ్చు. కానీ భక్తిలో 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 100కి 100 అట్లే ఉంటాయి. ఎవరు మైనస్ చేయరు. అంటే 100కి రీచ్ అయితే మనం పాపాలు చేసినా భగవంతుడు క్షమిస్తూ ఉంటాడు. రోజు భగవద్గీత చదివితే పాపాలను క్షమిస్తూనే ఉంటాడు. అంటే భక్తిలో ఒక 1 అవర్ ఉంటున్నాం మనం, 2 అవర్స్ ఉంటున్నాం, 3 అవర్స్ ఉంటున్నాం. మార్కులు పడతాయా లేదా? పడతాయి కదా. ఈ జన్మకి 50% అనుకుందాం. 50% నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ జన్మలో ఇంకా మంచి కుటుంబంలో వస్తాము. సత్వగుణంలోనే ఉండొచ్చు, రజోగుణంకి వెళ్ళమేమో, తామసగుణం. ఆ త్రిగుణాలు అనేది మనకు తెలిసింది. ఆ జ్ఞానం పూర్వజన్మ మనకు గుర్తుండదు. గుర్తుండకపోయినా సరే భక్తిలోకి వచ్చామంటే ఏదో ఒక మహాభాగ్యం పూర్వజన్మది ఉన్నది అని మనం అనుకోవాలి. మనమందరం ఇక్కడ ఉన్నాము అంటే సుకృతి అనేది మనకుంది, భగవంతుడు ఇచ్చిన సుకృతి. ఓకే, సో అందుచేత బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. భక్తి వైపు వెళ్దామా వద్దా, మోక్షం సైడ్ వెళ్దామా వద్దా. ఇవి వద్దు అనుకుంటే మళ్ళీ జన్మ తీసుకోండి, మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి కష్టాలు. సో అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పవిత్ర జీవనం మనము కొనసాగించవచ్చు. దేహదారియగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణాలను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమందే అమృతత్వమును పొందును. ఇంకా నేను కొంచెం కన్సెషన్ ఇచ్చాను, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే భక్తిలోకి వస్తున్నాం సాధకులం కాబట్టి. కానీ ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? త్రిగుణాల నుండి అధిగమించినప్పుడు ఈ జన్మలోనే మనకి రావచ్చు ఈ అమృతత్వం. అంటే ఈ జన్మలోనే గోలోకంకి వెళ్ళేది మనకి దొరకవచ్చు ఆ ఛాన్స్ అని చెప్తున్నాను. ఇక్కడ త్రిగుణాలని మించిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు, అతని ప్రవర్తన ఎలా అధిగమించాలి. సో ఇక్కడ ఫస్ట్ది ఇచ్చినట్లయితే సమస్థితి. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. ఫస్ట్ మైండ్ని స్థిరంగా ఉంచాలి. నీళ్ళల్లో ఒక రాయి వేస్తే ఆ వేవ్స్ అన్నీ ఇలా 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 వెళ్ళిపోతూనే ఉంటాయి. అప్పుడు మనకేం కనిపించదు, అసలు మైండ్ పనిచేయదు. దాన్ని స్థిరపరచుకోండి, కొంచెం ఆలోచించండి, నెమ్మదిగా ఉండండి. హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా అనుకుంటుండగానే మనకి ఒక సమస్థితి అనేది వచ్చేస్తుంది అన్నమాట. అండ్ తటస్థంగా ఉండటము. తటస్థత అంటే పిల్లిలాగా, గోడ మీద పిల్లి అంటారు కదా సామెత. ఎందుకు గోడ మీద పిల్లి అంటున్నారంటే సేఫ్గా ఉంది, గోడ మీద చూస్తుంది అనమాట. ఇది సత్వగుణము, ఇది రజోగుణము, ఇది తామస గుణము. నేను తామస గుణంలో ఉన్నాను, గోడ మీద సేఫ్గా ఉన్నాను కదా. కానీ నేను అటు వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే సత్వగుణం వైపు. అక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. సరే ఫస్ట్ రజోగుణంకి వెళ్దాం, ఈ లీడర్షిప్ ఏంటో, ఎంజాయ్మెంట్ ఏంటో చూద్దాం, చూసిన తర్వాత నెమ్మదిగా వెళ్దామని ఆలోచించి ఇటు దూకడం అన్నమాట. ఆలోచన తటస్థంగా ఉండటం. అది వారిలో ఉద్వేగాలను ఉదాసీనంగా ఉండటం, తపన లేకుండట, అసూయ లేకుండట. సో అస్సలు అసూయ అనేది ఉండకూడదు అన్నమాట. సో అన్ని పరిస్థితుల్లో సమత్వము, ప్రశంసించుట లేదా నిందించుట, గౌరవించుట లేదా అవమానించుట, ఆనందపడుట లేక దుఃఖించుట, వాంఛనీయం లేదా అవాంఛనీయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నారు ఒక పండితుడు, ఒక భక్తుడు అన్నమాట. అన్నిట్లో స్థిరంగా ఉంటాడు ఆయన. నువ్వు పొగిడావా, ఓహో అవునా, ఇదంతా గురువుల యొక్క కృప. నువ్వు పొగడలేదు, అవమానించావు, లేదా దుఃఖం వచ్చేటట్టు ఒక మాట మాట్లాడారు, మీరు తప్పు చెప్పారు మాతాజీ గట్టిగా అంటారు కొందరు. అవును నిజమేనండి, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, ఏదో మాటలు దొర్లేసాయి, అలాగా రేపు బాగా ప్రిపేర్ అయ్యి వస్తాను, ఫినిష్, అక్కడ క్లోజ్ చాప్టర్. ఓకే, సో అలా దాన్ని సమత్వం అని అంటారనమాట. సో ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో
సమానంగా వ్యవహరిస్తారు. అంటే మట్టి కానీ, రాయి కానీ, లేక బంగారం కానీ, మిత్రుడు లేక శత్రువు. ఒక మట్టి విగ్రహానికి కానీ, ఒక రాతి విగ్రహానికి కానీ, ఒక బంగారు విగ్రహానికి కానీ సమంగా పూజలు చేసి వ్యవహరించడం అన్నమాట. అమ్మో వీళ్ళ ఇంట్లో వెండి బంగారం బాగా ఉన్నాయి, పూజ సామాన్ అంతా కూడా వెండి, సో వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్దాం, అక్కడ భక్తి ఎక్కువ ఉన్నట్లేమో, అదంతా ఏముండదు. పండితులకి సమంగా వ్యవహరిస్తారు. ఒక చిన్న మట్టి విగ్రహం పెట్టి పూజ చేసే వాళ్ళు కూడా గ్రాండ్గా చేయొచ్చు, ఇంకా భక్తితో చేయొచ్చు. సో మిత్రుణ్ణి లేక శత్రువుని కూడా, అసలు శత్రువులనే మనం పెట్టుకోకూడదు. ఈ ధర్మరాజుకి శత్రువులే ఉండరంట. కానీ మనం మహాభారతం చూసినట్లయితే దుర్యోధనుడు ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఉంటాడు, కానీ ధర్మరాజుకి ఏమీ ఉండదంట. అంటే యుధిష్ఠిరుడికి కొంచెం కూడా ద్వేషం అనేదే ఉండదంట, ఎవ్వరి మీద శత్రుత్వమే పెట్టుకోరంట ఆయన. ఎప్పుడూ విచిత్రంగా వ్యవహరించారు. కృష్ణుడి శరణాగతి పొందుట అండ్ ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢం. విచిత్రంగా వ్యవహరించరు అంటే ఏంటి? మామూలుగా చూడండి, ఇక్కడ శరణాగతి పొందడం, కృష్ణుడే నాకు అన్నీ చేస్తున్నాడు, కృష్ణుడు చేసే వరకే నేను ఇలా ఉన్నాను. ఇంకోసారి చిన్నగా స్లిప్ అవుతాయండి, పడిపోవడం కానీ, ఏదో తప్పు చేయడం కానీ, ఏదో చెయ్యలేకపోవడము, కానీ సడన్గా అది జరుగుతుంది. అప్పుడు కృష్ణుడే చేశాడు అని మనకి ఆనందము. ఎందుకు? శరణాగతి పొంది ఉన్నాం ఆల్రెడీ, అన్ని కృష్ణుడే మనకు చేస్తున్నాడు. సో ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢత్వం ఏర్పడాలి. అన్ని కృష్ణుడే, ఇంకా మనం చేసేది ఏమీ లేదు. మన నోటిలోంచి ఏదైనా తప్పు మాట వచ్చినా సరే వెంటనే సారీ చెప్పామనుకోండి, అప్పుడు కృష్ణుడికి ఇష్టం. లేదు నేను కరెక్టే మాట్లాడాను, వాళ్ళదే తప్పు అని ఆర్గ్యూ చేశారు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణుడు. అంతే, సరే నీ ఇష్టం ఉన్నట్టుండి, ఇంత భగవద్గీత చదివితే నీకేంటి, నీకు అసలు బుద్ధి రావట్లేదు, బుద్ధిని సమంగా మంచిగా పెట్టుకోలేదు అని అనుకుంటాడు కృష్ణుడు. అయినప్పటికీ సారీ కృష్ణ అంటే క్షమిస్తాడు. క్షమాగుణం చాలా ఎక్కువ భగవంతుడికి. సో అలా విచిత్రంగా వ్యవహరించడం అంటే, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారండి, సరే వీళ్ళు ఇది మాట్లాడారు కదా, వీళ్ళతో ఇది కావాలేమో వీళ్ళకి అని మనం అనుకునే లోపే వాళ్ళ మనసు మారిపోతుంది, మాట మారిపోతుంది, మనకు అర్థం కాదు, విచిత్ర ధోరణి అర్థం కాదనమాట. సో అలా జరుగుతాయి మన మధ్యలో కూడా, స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ ఒక్కోసారి మనకి అర్థం కాదనమాట. సో ఈ భక్తులు కూడా ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారు, భక్తులు ఏంటంటే పట్టించుకోరు, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, నాకు ఈ ఆర్గ్యుమెంట్లు, ఈ గోల, ఈ న్యూస్లు ఇవన్నీ నాకొద్దు, నేను జపం చేసుకోవాలి, నేను క్లాస్ చెప్పుకోవాలి, ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి అంటారు. కాబట్టి వాళ్ళు కృష్ణుడి శరణాగతిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట. అది సత్వగుణాన్ని పొందేది ఆ విధంగా ఉంటుంది. ప్రక్రియ ఏంటి అంటే, అన్ని పరిస్థితుల యందును నిశ్చలంగా నా సంపూర్ణమైన భక్తియుత సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ నాకు హ్యాండ్ రైజెస్ ఒకటే అనిపిస్తుంది. ఓకే, పద్మజ మాతాజీ మీరుంటే కనుక చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. నాగమణి చదవండి. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణేన్ సమతి త్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్లోకం వచ్చినప్పుడు అనురాధ మాతాజీ మీరు చదవండి. ఓకే, సో అన్ని పరిస్థితుల్లో కూడా నిశ్చలంగా ఉండడము భక్తియుక్త సేవ. మనము చూడండి 11 o'clock క్లాసు, ఈ 11 o'clockకి మనం ఎంతో తయారైపోయి లాస్ట్లో ఏదన్నా అవాంతరం వచ్చిందనుకొని బాధేస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా భక్తిలో నాకు ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. ఆ డిస్టర్బెన్స్ అనే వర్డ్ కూడా మనం వాడకూడదు, అసలు భక్తిలో కొనసాగించాలి. ఎటువంటి అవాంతరాలు నాకు రావడం నాకు ఇష్టం లేదు, భక్తిని కొనసాగించాలి, పెంపొందించుకోవాలి అని ఎప్పుడు భక్తి నిమగ్నుడైన వాడికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, భగవంతుడే తీసేస్తాడు. ఓకే,
అది త్రిగుణాలని అతిక్రమించడం అన్నమాట. ఇక్కడ ఫ్లైట్ ఈజ్ రెడీ ఫర్ అస్ టు గోలోక్. చూసారా ఫ్లైట్ ఎలా వెళ్ళిపోతుందో. సో అందుచేత ఇందాక చెప్పారు మనకి, మీరు డెస్టినేషన్ అనేది ఎన్నుకోండి. ఈ బ్రతుకున్నప్పుడే మాట్లాడుకోండి. చనిపోయిన తర్వాత మనకు ఎవరు జ్ఞానం ఇస్తారు? ఏ దేహంలోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు. దేహాన్ని చాలించడమే చనిపోవడం అంటే. సో అందుచేత యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద వీసా అండ్ గెట్ రెడీ టు ఫ్లై. సో గుణాలు మనల్ని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. ఎంత హాయిగా ఉంది చూడండి గోలాక. ఆ ఉయ్యాలకి కట్టే పువ్వులు చూసారు, ఆ కలర్స్ ఎంత బాగా వేశారు. ఓకే. అమృతమును అనస్వరమును శాశ్వతమును చరమ సుఖపు సహజ సిద్ధియును అగు నిరాకార బ్రహ్మానికి నేను మూలధారము. ఇప్పుడు నిరాకార బ్రహ్మము ఈ వెలుతురు, చుట్టూ ఉండే వెలుతురు కనిపిస్తుంది కదా, ఎఫల్జెన్స్. మనం వెళ్తూ ఉంటే మన చుట్టూ వెలుతురు ఏమైనా వస్తుందా మానవులకి? ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్, ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ మనకేం కనిపించదు ఆ వెలుతురు. అదే మనం గురు మహారాజ్ని చూశారనుకోండి, ఇట్లా కళ్ళు మనం తెరిచి చూడలేము వాళ్ళని, అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళే అసలైన భక్తులు అన్నమాట, శుద్ధ భక్తులు. ఎప్పుడైతే ఇనిషియేషన్కి గురు మహారాజ్ని కలవడానికి వెళ్తాం కదా, ఎక్కడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా ఒక లైట్ మనం పూర్తిగా కళ్ళు తెరిచి చూడలేని అనుభూతి వస్తుంది మనకి. అంటే భగవంతుడు పూర్తిగా వాళ్ళ హార్ట్లో ఉన్నాడు, అది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు చక్కగా. సో ఇవన్నీ కూడా ఏంటి, అవి నిరాకార బ్రహ్మానికి నీలే మూలధారం. అంటే సూర్యుడి నుండి కిరణాలు ఎలా వస్తాయో అలా నేనే నిరాకారం అని వాళ్ళు అనుకుంటున్నారు, అది ఎక్కడి నుండో వచ్చింది. సో అనురాధ మాతాజీ శ్లోకం. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం. హరే కృష్ణ మాతాజీ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో అయిపోయింది. ఇక్కడ సమీక్ష, గుణత్రయ విభాగ యోగ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు. టిఆర్ఏపి, ఒక ఎలుకని ఎలా ట్రాప్ చేస్తారో అలా మనం ఎలుకలు కానీ చేపలు కానీ అవ్వకూడదు, మనం ట్రాప్లో పడకూడదు. ఎప్పుడు సత్వగుణం వైపు ఉండి మనం భక్తి వైపే వెళ్ళాలి. అంటే పవిత్ర జీవనాన్ని మనం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని ఈ అధ్యాయంలో మనము నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, సో ఎవరు చదువుతారు ఇది? టిఆర్ఏపి నేను చదువుతాను మాతాజీ. మీరు చాలాసార్లు చదివారు కదా వేరే వాళ్ళకి. సరళ మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ. ఓకే, మీరు టిఆర్ చదవండి, టిఆర్ మీరు చదవండి. ఈశ్వరి మాతాజీ మీరు ఏపీ చదవండి. ఓకే ఓకే మాతాజీ, చదవండి. 3 మోడల్స్, 3 మోడ్స్, 3 గుణములు. సారీ, 3 మోడ్స్, 3 గుణములు. సత్వం, రాజసం, తామసం. ఆర్ రేస్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పందెం, ప్రతి గుణం యొక్క లక్షణాలను గుర్తించడం. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. యాక్షన్ ఇన్ ద మోడ్స్, గుణములలోని కర్మలు. ప్రతి గుణ ప్రభావం యొక్క చర్య మరియు గమ్యం. పూర్ లైఫ్, ప్రత్యేక జీవం, ప్రత్యేక జీవనం. మళ్ళీ చెప్పమ్మా. పవిత్ర జీవనం, పవిత్ర జీవనం. గుణముల నుండి విముక్తి పొందటం
లక్షణ ప్రవర్తన ప్రక్రియ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. బాగా చదివామమ్మా, మంచి ప్రయత్నం చేసావు. హరి బోల్. థ్యాంక్ యూ. సో మనము ఈ 14వ అధ్యాయంలో మనం చేయాల్సింది ఏంటంటే, వీసా అప్లై చేసుకొని ఫ్లైట్ రెడీగా ఉంది, గోలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు మనము చాలా చేయాలన్నమాట. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ అటెండింగ్ ద క్లాస్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనము ఇది చదువుకున్న తర్వాత తీసుకుందాం. ఓకే, మనం మహత్వం తెలుసుకుందాం. గీతా మహత్వం చాప్టర్ 14. చిన్న స్టోరీ ఇది, ఎక్కువ సమయం తీసుకోదు. ఇప్పుడు మనము మళ్ళీ రివిజన్ అన్నమాట. సో ఈ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడుగుదాం. సత్యనారాయణ ప్రభు, గీతా మహత్యం అనేది ఎవరెవరికి చెప్తున్నారు? ఏ పురాణంలోనిది? ఓకే, ఆయన లేరు. ప్రభావతి మాతాజీ చాలాసేపు నుంచి చెయ్యెత్తున్నారు, చెయ్యి నొప్పి పెడుతున్నట్టు చెప్పండి. ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేశాను. పద్మపురాణంలో పార్వతీదేవికి శివుడు చెప్తున్నాడు, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్తున్నాడు. హరి బోల్. పద్మపురాణంలో ఉన్నట్లుగా ఈ మహత్వాన్ని మనం చూద్దాం అన్నమాట. ఎవ్రీ డే శివ విల్ సే, ఓ పార్వతి, కైండ్లీ హియర్ ఫ్రమ్ మీ గ్లోరీస్ ఆఫ్ 14th chapter ఆఫ్ శ్రీమద్ భగవద్గీత అని అంటున్నారు అన్నమాట. మంచి అటెన్షన్ తోని, కాన్సన్ట్రేషన్ తోని వినండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సింహదీప్ అనేది ఒక ఊరి పేరు అనమాట. అక్కడ ఒక కింగ్ ఉండేవాడు, ఒక రాజు. ఆయన పేరు విక్రమ్ వేతాళ. అంటే బేతాళుడు కాదు కానీ ఆ పేరు అలా ఉంది, వేతాళ, విక్రమ్ వేతాళ. సో ఒకరోజు అతను, ఈ రాజులందరూ కూడా హంటింగ్, వేట కోసం వెళ్తారు. మీకేమైనా తెలుసా ఎందుకు వెళ్తారు అని? రాజులందరూ వేటకు వెళ్తారు. జంతువుల్ని చంపడానికి. ఎందుకు చంపుతారు? అంటే ఊరి ప్రజలను కాపాడడానికి. అది కరెక్ట్. ఏంటి అంటే క్రూర మృగాలు ఉంటాయి ఒక్కొక్కసారి. మీరు ఈ సినిమా చూసుంటారు కదా, బాహుబలి. అవి కొన్ని క్రూర మృగాలు ఎలా అంటే పొలాల్లోకి వచ్చేసి చాలా భయంకరంగా హింసిస్తాయి జనాల్ని. అటువంటి మృగాలు ఏమన్నా ఉన్నాయని అప్పుడప్పుడు వేటకు వెళ్ళి హంటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళనమాట. సో అలా ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకుని అండ్ హంటింగ్ డాగ్స్ అని ఉంటాయి, వెంట కుక్కల్ని. ఇప్పుడు మనం పోలీస్ కుక్కలు అంటాం కదా, అలా కుక్కల్ని ఆయన కొడుకుని తీసుకుని వెళ్ళాడంట. ఎక్కడికి? ఫారెస్ట్కి. సో అక్కడ ఒక కుక్కని వదిలాడు. వదలగానే ఆ కుక్క ఏం చేసింది, ఒక కుందేళ్ళు చాలా ముద్దుగా ఉంటాయి కదా, కుందేలు కలర్ వైట్, బ్రౌన్ అలా ఉంటాయి. సో ఆ కుందేలు వెనకాల పడిందంట. ఆ కుక్క కుందేలుకి చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. భయమేసింది దానికి. భయమేసి అక్కడ ఆశ్రమం ఉంది, ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. కుక్క కూడా ఆశ్రమంలోకి వెళ్ళింది వెనకాల. అయితే ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఆశ్రమం ఎంత బాగుందంటే కోతులు కానీ, జింకలు కానీ, ఇంకా చిన్న చిన్న టైగర్ పిల్లల్లాగా ఉంటాయి అవి, టైగర్లు, వీళ్ళందరూ చాలా కలిసి ఆడుకుంటున్నాయి అంట. ఏనుగులు, సర్పాలు, ఇంకా నెమళ్ళు, ఇవన్నీ కూడా ఎంత చక్కగా అన్నీ కలిసి ఉండడం చూసి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. సో అవన్నీ చక్కగా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాయంటే, అక్కడ ఒక గొప్ప ముని, అతని పేరు వత్స.
వత్స అనే ముని అక్కడ ఉన్నాడంట. ఆ వత్స అనే ముని ఏం చేస్తున్నాడంటే అప్పుడే కాళ్ళు కడుక్కున్నాడంట. ఆయన కాళ్ళు కడుక్కుంటే పాద ధూళి ఒక పక్కకి వెళ్తుంది కదా, ఒక నీళ్లు ఇప్పుడు మట్టి దగ్గర కడుక్కొని వదిలితే ఆ మట్టి బురదలాగా ఫామ్ అవుతుంది. ఏదైనా జంతువు కానీ ఏదైనా అందులో చిక్కుకుందంటే చిక్కుకుంటుంది గట్టిగా కదా. సో ఆయన ఆ సేజ్ ఆ ముని కాళ్ళు కడుక్కున్నాడు. కాళ్ళు కడుక్కుంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక రేస్ జరుగుతుంది మనకి. కుందేలు పరిగెడుతుంది, కుందేలు వెనుక కుక్క పరిగెడుతుంది. సో ఆ కుందేలు పోయిపోయి ఆ బురదలో చిక్కుకుంటుంది. చిక్కుకొని అందులో పడిపోయి చచ్చిపోతుంది. అది బయటికి రాలేదన్నమాట. చనిపోయిన తర్వాత దేహాన్ని వదిలేస్తుంది. దేహాన్ని వదిలేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఏమవుతుంది, హెవెన్ నుంచి అంటే స్వర్గం నుండి చక్కగా మన గోలోకం నుండి పుష్పక విమానం వచ్చి ఆ దేహంలో ఉండే ఆత్మని గోలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈ ర్యాబిట్ వెనకాల అంటే కుందేలు వెనకాల కుక్క కూడా వస్తుంది కదా. సో ఈ కుక్క కూడా జారి పడిపోతుంది, అందులో పడిపోయి చనిపోతుంది. చనిపోయేసరికి ఆ కుక్కకు కూడా వచ్చేసింది రథం, వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంకా చూసే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం. సో ఆ మహారాజా చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఆ రాజు, నా వేట కుక్కకి అదే గతి పట్టింది, ఈ అందమైన కుందేలు కూడా చక్కగా వీళ్ళు ఎలా వెళ్ళిపోతారు ఈ రథంలో అని చెప్పేసి ఆ వత్స అంటే ఆ ఋషి దగ్గరకు వచ్చి అడుగుతాడంట, ఓ బ్రాహ్మణ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా జరిగింది ఈ ఒకే సమయంలో చక్కగా రథాలు వచ్చేసి విష్ణు లోకానికి కుందేలు అండ్ కుక్క రెండు కూడా నా కళ్ళ ముందే వెళ్ళిపోయాయి. అంటే ఈయనకు కూడా ఒక దివ్య చక్షు ఉందన్నమాట, అందరికీ కనిపించదు అది. సో ఆయన అంటాడు, నా కళ్ళ ముందే ఇలా జరిగింది, హౌ, ఎలా జరిగింది ఇది అని అడుగుతా. అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తాడనమాట, నేను ఇక్కడ ఉండి రోజు 14వ అధ్యాయాన్ని చదువుతూనే ఉంటాను. సో ఆ 14 అధ్యాయం యొక్క మహత్వము లోపల అంటే ఆయన యొక్క బాడీలో సేజ్లో ఇంద్రియాలన్నీ నియంత్రించే గుణము, అన్ని సద్గుణాలు వచ్చేసి అలా ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన కాళ్ళు కడుక్కున్నాడో ఆ ఉత్తిష్ట అంటే ఆ పాద జలం వాళ్ళకి తగిలిందో ఎవరైనా హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళిపోతారు అని చెప్పాడనమాట. అప్పుడు ఇంకా రాజు ఏం చేస్తాడు, మారిపోవాలి, ఇంకా 14వ అధ్యాయాన్ని చదవాలన్నమాట. సో ఆ బ్రాహ్మణులు అలా చెప్పగానే ఈయన కూడా వచ్చేసి వైఫ్కి చెప్పి ఆ తర్వాత అందరికీ అధ్యాయం చదివించుకుంటూ అందరూ కూడా విష్ణులోకానికి చేరే మార్గాన్ని చూశారనమాట. సో ఇవి గ్లోరీస్ ఆఫ్ 14th చాప్టర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం అని చెప్పి శివుడు పార్వతికి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పారనమాట. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. మీరేమో మాకు చెప్పారు, హరే కృష్ణ మాతాజీ. మాకు చెప్పారు. లాస్ట్ లో విన్నారు గురు ద్వారా. వెరీ నైస్. నాకు కూడా చెప్పే అవకాశం కృష్ణ మాతాజీ. శుద్ధీకరణ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. క్వశ్చన్స్ అడుగుదాము. సత్యనారాయణ మాతాజీ చెప్పండి. గీతామాత్యంలోని శ్లోకాలు చదువుదామనుకుంటున్నాను మాతాజీ. మీరు స్టోరీ చెప్తున్నారు కదా, శ్లోకాలు మనకి ఇందులో లేదు ప్రభుజీ, అది వేరే క్లాస్ లో మనం ఎప్పుడైనా చూద్దాం. నేను చదువుతాను అంటున్నా. ఒక 2-3 చాలా ఉన్నాయి, 8 ఉన్నాయి ప్రభు. తర్వాత 2 లేదా 3 ఒక్కటి చెప్పండి. ఫస్ట్ది మాతాజీ, ఫస్ట్ చెప్పండి. చెప్తాను, చాలా బాగుంటది. శ్రీ ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గీతామాత్మ్యం. ధరోవాచ భగవాన్ పరమేశాన భక్తిరవ్య విచారిణి ప్రారబ్ధం భుజ్యమానశ కథం భవతి ఏ ప్రభో. శ్రీ విష్ణురువాచ
ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతత్సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచితే క్వచిత్ పర్షం నకుర్వంతి నళినీ దళ మంబస. గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పద్మజ మాతాజీ, మీకేమైనా క్వశ్చన్ ఉందా? లేదు మాతాజీ, నేను చదువుదామని ఎత్తాను అంతే. థ్యాంక్ యూ. హరి బోల్. లక్ష్మీ శ్రీ మాతాజీ, అనురాధ మాతాజీ. ఇప్పుడు మనము ఈ రోజు గుణాల గురించి చదివాం కదా, సత్వ రజో తమో గుణము. అయితే మనము ఈ 3 గుణాల సత్వగుణంలో మనకు సుఖము వస్తుంది. మనకు సుఖం కూడా వద్దు, ఇంకా భగవంతుని ప్రాప్తి కావాలంటే ఈ 3 గుణాలకి కూడా అతీతంగా ఉండాలి కదా. మనకు సుఖం తత్వం అన్నిటిలో కూడా ఉంటుంది సుఖం వస్తుందో అది మళ్ళీ బంధంలో అవుతుంది కదా. ఒక్కసారి 3 గుణాలకి అతీతంగా ఉండాలి. మీ క్వశ్చన్ ఏంటి? 3 గుణాలకి అతీతంగా ఉంటే మోక్షం వస్తుందా అని ఏంటి మీ క్వశ్చన్? అదే మాతాజీ, ఇప్పుడు మనము ఈ రజోగుణము, తమో గుణము, సత్వగుణంలో అయితే సుఖము వస్తుంది మనకు భగవంతుని కావాలంటే ఈ 3 గుణాలకి కూడా అతీతంగా ఉండాలి కదా. మళ్ళీ సుఖం అంటే మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ పడిపోతాం కదా. మనకు సుఖం కావాలని కోరుకుంటే. ఒక్క నిమిషము. మీ సుఖం అంటే మీ ఉద్దేశంలో భౌతిక ప్రపంచంలో సుఖాలా, ఆధ్యాత్మిక ప్రపంచంలో సుఖమా? అంటే ఇప్పుడు సత్వగుణం అంటే సుఖాలని చెప్పాం కదా, దాని గురించి అంటున్నాము. సుఖమని కాదు, సత్వగుణంలో ఉండుంటే భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగినప్పుడు మనము అది డామినేట్ అయినప్పుడు రజోగుణం వైపు, తామస గుణం వైపు వెళ్లకుండా మహాత్ములు అవుతారు, ఎక్కువ సిద్ధి చేస్తారు. అప్పుడు మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను తమో గుణాల ఇవి అంట రజోగుణం సుఖం ఏంటంటే భౌతిక ప్రపంచంలో దొరుకుతుంది. తామస గుణంలో సుఖం భౌతిక ప్రపంచంలో దొరుకుతుంది. సత్వగుణంలో సుఖం అంటే దేవుడి యొక్క సేవలో సంతోషించడం. ఏం గిఫ్ట్స్ ఏం రావు మనకి. ఓకే, గిఫ్ట్స్ కానీ పోస్టులు కానీ అట్లా మనకి ఏదో గ్లోరిఫై చేసే భౌతిక ప్రపంచం లాగా ఏమి ఉండవు సత్వగుణంలో. అన్నీ మనం భగవంతుడికి ఇవ్వడమే, తీసుకునేది ఏమీ ఉండదు. భగవంతుడు ఏమన్నా ఇస్తే సంతోషించడం కానీ ఇవ్వాలి అట్లా కోరుకోరు కూడా ఎవ్వరు. సత్వగుణము ఒక తారాస్థాయికి వచ్చేసిన తర్వాత ఈవెన్ గోలోకానికి కూడా వెళ్ళాలంటే ఎవరికి ఇష్టం ఉండదంట. ఎక్కడైతే ఏముంది, నేను కృష్ణుడిని ప్రార్థిస్తాను, మోక్షం కోసం కూడా వాళ్ళు ఎవ్వరు ఆరాట పడరు. శుద్ధ భక్తులు ఎక్కడున్నా వాళ్ళు భక్తి చేస్తారు. అది. సో సుఖము ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సుఖము అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో కార్లు, మిద్దెలు, మేడలు ఇవన్నీ ఉంటే సుఖమా? భగవంతుడితో ఉంటే సుఖమా? తామస గుణంలో ఆహార పదార్థాలు తినడము, నిద్రపోవడము, కుంభకర్ణులాగా ఉండడం అది సుఖమా? సుఖం అంటే ఏంటి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సంతోషం కదా. అవును. మామూలుగా ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు అని అనుకోవడం పరిపాటి అయిపోయింది. కానీ వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అయితే అది కరెక్ట్ అయిన సంతోషం కాదు కదా మాతాజీ. ఇప్పుడు కారు ఉంది అయినా సంతోషం లేదంటే అది సుఖమే కాదు కదా. నిజమైన సుఖం అయితే దేవుణ్ణి పొందడము, దేవుణ్ణి అది అర్థం చేసుకుంటే జ్ఞానంతో మనము భౌతిక అంటే ప్రపంచం ఏంటి, మన బాడీ ఏంటి, మన దేహం ఏంటి, దేహంలో ఉన్నదేంటి, ఇవన్నీ జ్ఞానాన్ని సముపార్జించుకుంటే అప్పుడు మనకి అస్సలు సంతోషం, సుఖము ఏంటి అనేది అర్థమవుతుంది. అదే సత్యం, పరమ సత్యం అదే కదా మాతాజీ. ఎస్, 13, 14 ఈ అధ్యాయంలో ఇచ్చింది అదే. మాతాజీ గుణాలని చెప్పారు కదా, ఇట్లా ఆహారంలో కూడా ఉంటాయి కదా, సత్వ ఆహారము, రజో ఆహారము. సత్వాహారం అంటే ఉప్పు కారాలు అన్ని తక్కువ చప్పటిగా ఉంటాయి.
రజోగుణంలో మసాలాలు, కారం, ఉప్పు, పులుపు ఎక్కువ ఉండేది రజోగుణం అన్నమాట. సో తామస గుణం ఇప్పుడు అంటే మనం ఎలా తింటామో మన గుణం కూడా అట్లనే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎట్లా ఆహారం తీసుకుంటామో జైసా మన అన్ ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి. వినండి ఇక్కడ, అదే జైసా అన్ వైసా మన్. ఏ ఆహారం లోపలికి వెళ్తుందో ఆ విధంగానే మనం ప్రవర్తిస్తాం. ఓకే, అవును. ఓకే, థ్యాంక్ యూ ఓకే మాతాజీ. మాతాజీ, గుడ్ ధన్యవాదాలు. గుడ్ క్వశ్చన్స్, మంచి డౌట్లు అడిగారు. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇవాళ మాది పెళ్లి రోజు అండి, మీరు ఆశీర్వదిస్తారని. ఓకే, విష్ యూ హ్యాపీ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ అండ్ ప్రభుజీ. మీరందరూ కూడా మీ ఇంట్లో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ భౌతిక వాంఛలు ఏమన్నా ఉంటే కూడా తీర్చుకుంటూ భక్తి కొనసాగించాలని, మనం గురు కృప కలగాలని ఆశిద్దాం. హ్యాపీ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ. మళ్ళీ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్. లావణ్య, బండారి లావణ్య హ్యాండ్ రైజ్ చేసి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ మైక్ ఏమైంది? హరే కృష్ణ. మళ్ళీ ఆన్లో లేదా మీ మైక్? మిస్ అయ్యారు ఇక్కడ. ఓకే, ఈశ్వరి మాతాజీకి ఏమన్నా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మా తమ్ముడికి ఒక ప్రశ్న ఉందంట మాతాజీ. హరిబోల్ అడగమనండి. మాతాజీ ఈరోజు ద్వాదశన మా అక్క చెప్తుంది. అవును మాతాజీ, నిన్న అవును ప్రభుజీ, నిన్న ఏకాదశి అయింది కదా, ఈరోజు ద్వాదశి. నిన్న ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్న పారాయణ టైం తొందరగానే ఉండింది. ఇవాళ 5 నుంచి 8:15 వరకు ఏమో ఉండింది. అది అయిపోయింది. చక్కగా చారిటీ చేసుకొని అన్ని రకాలు తినడమే ఇంకా. ఓకే మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ, సుజాత హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏం లేదు మాతాజీ, ఇది 18 అధ్యాయాలు 18 రోజులు అయిపోయిన తర్వాత మీరు క్లాసులు ఏమన్నా మళ్ళీ తీసుకుంటారా? ఎక్కడ అంటే ఎట్లా? ఇదే గ్రూప్ లో ఇక్కడే ఉండండి. గొంతు ఇదే గ్రూప్ లో ఇలాగే ఉంటే మీరు భాగవతం వింటారు. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఫ్రైడే రోజు భగవద్గీత వింటారు. సాటర్డే రోజు సాంగ్స్ నేర్చుకుంటారు. ఓకే మాతాజీ, ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్తున్నారు మాతాజీ, అందుకు కంటిన్యూగా మీ ద్వారా జ్ఞానం కొద్దిగా. ఈ గ్రూప్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని ఇచ్చారు. లైఫ్ లాంగ్ అని ఎందుకు అంటున్నానంటే భాగవతం అయిపోదు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ క్యాంటోలో ఉన్నాం, అదే 1 year పడుతుంది. అట్లా ఇంకా చాలా 12 పుస్తకాలు, అది మనం డిస్కస్ అది అందుకోసం నా పేరు ఇంకా మీరు ఏది ఓపెన్ చేసి చెప్తూ ఉంటారో అందులో మటుకు నన్ను యాడ్ చేసుకుంటూ ఉండండి మాతాజీ. ఓకే మాతాజీ, హరి బోల్. శ్రావణి మాతాజీ ఒకసారి చూసుకోండి ఏ మాతాజీ మాట్లాడుతున్నారు ఏంటి. ఓకే, నేను నెంబర్ తెలుసు అనుకుంటా చిన్న మాతాజీ గారికి. నా నెంబర్ చూస్తారండి. మీరు మాట్లాడుతున్నారు, మీ సుజాత కదా? అవునండి, కే సుజాత సింగ్ అండి. కే సుజాత సింగ్. ఒకసారి చెక్ చేసి కూడా వస్తుంది, చూడండి. ఓకే, నెంబర్ చెప్పనమ్మా. మీరు ఉన్నారు కదా గ్రూప్ లో? ఉన్నానమ్మా, గ్రూప్ లో ఉన్నాను. కంటిన్యూ అవుతారు అంతే. ఓకే ఓకే, ధన్యవాదాలు మాతాజీ. అందరికి థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. నా ఒక చిన్న క్వశ్చన్ మాతాజీ. మీరు హరే కృష్ణ ప్లీజ్, ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా. మరి నాగమణి మాతాజీ చెప్పండి. నాగమణి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, సరళ మాతాజీ మీ ఇప్పుడు మాట్లాడండి. చెప్పబోతున్నా
హరే కృష్ణ మాతాజీ. అంటే నేను ఏం లేదంటే ఒక క్వశ్చన్ అడగబోతూ అట్లా అన్నాను. అయితే ఇప్పుడు మణిక దీపము వర్ణన ఇది గృహప్రవేశం అప్పుడు చదువుతారు కదా. అయితే ఇప్పుడు మనం ఇస్కాన్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు హరే కృష్ణ మంత్రమే చదవాలా? అది కూడా అది చదవచ్చా? అది కూడా మణి దీపం వర్ణన గృహప్రవేశం చదవచ్చు లేదు మాతాజీ. కానీ హరే కృష్ణ మంత్రం ఇంకా మోర్ పవర్ఫుల్ అన్నమాట. ఓకే, చూసారు కదా గోలోక్ చాట్. అంటే అది చదవకపోయినా ఇది చదవాలా? అది రెండు చదవాలా? అది మీ ఇష్టము, మీ ఓపిక మాతాజీ. నేను ఎందుకు అంటే అక్కడ దుర్గామాతకి ఉంది కదా గోలోక్ చాట్లో, మనకు దుర్గామాత కూడా ఉన్నారు. దుర్గామాత ఎవరు కాదు, కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి. ఆమె దగ్గర త్రిశూలంతో త్రిగుణాల వలయంలో మీరు చిక్కవద్దు అని చెప్తుంది. చెప్పి అలాగ మనని తోసేస్తుంది. సో హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటే అమ్మవారు కూడా అందులో ఉంటారు. కానీ నేను మీకు అర్థం అవ్వాలని జనరలీ మణిదీప వర్ణన చేస్తారు. ఎందుకు చేస్తారంటే కోరికలు మాతాజీ. ఒక ఇల్లు వచ్చింది, ఇంకో ఇల్లు రావాలి, అదే ఇంకా దాంట్లో ఇంకా వేరే అంశం ఏమీ లేదనమాట. అదే హరే కృష్ణ మంత్రం చేస్తే ఇప్పుడు ఫ్లైట్ గురించి ఆలోచించాం కదా, వీసా కావాలని, అది దొరుకుతుంది. మీకు ఇల్లు కావాలా, అది కావాలా చూసుకోండి. రైట్, హరే కృష్ణ మంత్రం చెప్పడమే బెటర్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఓకే, సరళ మాతాజీ. మాతాజీ చెప్పండి. మాట్లాడుతున్నాను మాతాజీ. అది మీరు ఈవినింగ్ టైంలో గనక ఎక్కడైనా తీసుకుంటున్నారు ఏదన్నా, లేదా అదర్ గ్రూప్ ఏదన్నా ఉంది అంటే నన్ను యాడ్ చేసుకోవడం బాగుంటది మాతాజీ. ప్రస్తుతానికి ఈవినింగ్ గ్రూప్స్ నేమ్ తీసుకోవట్లేదు, ఏమి తీసుకో. 11 గ్రూప్ తీసుకుంటే మీకు ఎవ్రీ థర్స్డే ఐడియా ఉన్న గ్రూప్ చెప్పండి. ఎవ్రీ థర్స్డే నేను గ్రూప్ 1 తీసుకుంటాను. మార్నింగ్ 6:30 to 7:30 ఎవ్రీ థర్స్డే. ఓకే, అక్కడ కూడా భాగవతం. అంటే నేను ఇంకా ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి మీరు 8 o'clock గ్రూప్ మీకు కావాలా? ఓకే, అలా అయితే 8:00 చాలా గ్రూప్స్ ఉంటాయి. ఏదో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న దాంట్లో చేరుస్తాం. ఓకేనా? సరే, హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు భాగవతం చెప్తాను అంటున్నారు కదా, అది స్టార్టింగ్ నుంచి చెప్తారా మాతాజీ? స్టార్ట్ చేశారా? ఓన్లీ 1 చాప్టర్ అయిందమ్మా. ప్లేలిస్ట్ లో ఆ చాప్టర్స్ అన్ని మీరు యూట్యూబ్ లో వినండి. 2nd చాప్టర్ నుంచి మీరు వినొచ్చు లైవ్. మాతాజీ చిన్న ప్రశ్న, రోజుకి ఒక చాప్టర్ చెప్తారా? ఎలా? లేదు మాతాజీ, ఒక్క శ్లోకం రోజు అంతే. డీప్ గానే చెప్తారా మాతాజీ? ఒక శ్లోకం, 2 శ్లోకాలు? ఒక శ్లోకము, ప్రతిపదార్థము, భాష్యము, ఆ డిస్కషన్ అయ్యేసరికి 1 hour అవుతుంది. ఓకే మాతాజీ. నెక్స్ట్ ఇంకా అదే వస్తుంది, నేను కూడా వింటాను మాతాజీ. వినండి, కంటిన్యూ అవ్వండి మాతాజీ. నా దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి మాతాజీ. ఓకే, శైలజ మాతాజీ. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. మాతాజీ నిన్న 64 రౌండ్స్ చాంటింగ్ చేశాను మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ చెప్పండి అందరికి. ఆ మాతాజీకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 67 మాలా రౌండ్స్. మళ్ళీ భాగవతం చదివాను, భగవద్గీత చదివాను మాతాజీ. ఓకే, మీరు 72 చేశాను మాతాజీ నిన్న. అబ్బా, నిన్న ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను, పిల్లలు ఎవరు లేరు. ఉదయం నుంచి ఇంకా చేస్తూనే ఉన్నాను మాతాజీ నిన్నంతా కూడా. ఓకే, హరి బోల్ మాతాజీ. గ్రేట్ మాతాజీ. మాతాజీ మీరు అన్నారు కదా మాతాజీ, పురుషోత్తమ మాసం 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, నెక్స్ట్ ఉంటామో ఉండమో తెలీదు అన్నారు కదా. అంటే ఎంత మేలైతే అంత అన్నట్టుగా
సో నేను కొంచెం పట్టుదలతో చేశాను. కాకపోతే ఏకాదశి ప్రసాదంవి ఏమేమి తినాలి? అయి కొంచెం చెప్పండి మాతాజీ. అంటే నేనంత ఫాలో అవ్వను ఏకాదశంవి. నిన్న మాత్రం ఫ్రూట్ తిన్నాను. నిన్న నైట్ కిచిడి తిన్నాను. అంటే సాబుదానా కిచిడి. అదే కరెక్ట్. ఇంకేముంది చెప్పేది? పెరుగు అవి తినొచ్చా? తినకూడదా అని అట్లా? పాల పదార్థాలన్నీ తినొచ్చు. పన్నీర్ కూడా తినొచ్చు. పెరుగు, మజ్జిగ, పాలు, పన్నీరు, నెయ్యి ఇవన్నీ పదార్థాలు తినవచ్చు. పండ్లు ఇవన్నీ. ఓకే ఫల్హారి మాతాజీ. ఫల్హారి పిండి దొరుకుతది మనకి. గోధుమ పిండిలాగా ఉంటది. సో, ఓకే. దాంతో పూరీలు, చపాతీలు చేసుకోవచ్చు. కానీ మనకి ఇస్కాన్ టెంపుల్‌లో దొరకద్దా? లేకపోతే బయట? ఆ? ఇస్కాన్ టెంపుల్‌లోనే దొరకద్దా? లేకపోతే బయట ఎక్కడైనా దొరకద్దా మాతాజీ? ఇస్కాన్ టెంపుల్‌లో దొరుకుతది. ఆన్‌లైన్‌లో కొంచెం చూసుకోవాలి. అంటే ఆయిల్ వాడవచ్చా మాతాజీ? ఆయిల్ గ్రౌండ్‌నట్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఏం మాతాజీ? గ్రౌండ్‌నట్ ఆయిల్ మాత్రమే వాడాలి. అంటే స్టవ్ మీద పెట్టినే తినొచ్చా అని నాకు డౌట్. తినొచ్చు మాతాజీ. ఓకే, ధన్యవాదాలు. మాతాజీ నిన్న తెలియక రైస్ బ్రెయిన్ ఆయిల్‌తో యూజ్ చేశాను మాతాజీ. తెలియక చేశారు కదా, పర్వాలేదు. టైం నుంచి గ్రౌండ్‌నట్ నెక్స్ట్ టైం గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకుని ఏకాదశికి మాత్రమే అది వాడుకోండి. ఓకే. హరి మాతాజీ ఇప్పుడు ఎవరు? హరే కృష్ణ. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ శ్రీ మాతాజీ. మాతాజీ డౌట్ వచ్చింది మాతాజీ, అందుకే అడగాల్సి వచ్చింది. ఇందాక మాతాజీ అడిగేది. ఏకాదశి చేస్తాం కదా మాతాజీ, అయితే ఆ తిథి అనేది ముందే వచ్చేసింది అనుకోండి, 8:30కి అనుకోండి. అయితే నేను చేస్తాను మాతాజీ 8:30 అంటే అది మళ్ళీ నెక్స్ట్ డే 8:30కి అయిపోతుంది. మళ్ళీ సూర్యోదయానికంటే మనం ఏది కౌంటింగ్ తీసుకోవాలి? అవన్నీ మీరు చూడకూడదు మాతాజీ. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 కలిసింది. మనకి ఇస్కాన్ వాళ్ళు నిర్ణయం చేసిన ఇస్కాన్ క్యాలెండర్ దగ్గర పెట్టుకోండి మీరు, లేదా ఆన్లైన్‌లో చూడండి. ఇస్కాన్ వాళ్ళు ఏ రోజు ఏకాదశి పాటిస్తే బ్లైండ్‌గా అది ఫాలో అయిపోవడం. ఓకే. అయితే మళ్ళీ తిథి అయిపోతుంది కదా మాతాజీ. ఏకాదశి మొన్న చేశారు కొందరు. మనమేమో ఇస్కాన్ నిన్న చేసాం. ఈ ఒకటే సింపుల్ ఫార్ములా ఏంటంటే ఏకాదశి, ద్వాదశి ఉన్నది తీసుకుంటారు. దశమి లేకపోయినా పర్వాలేదు. అలాంటి సమయంలో మనకి ఒక్కొక్కసారి ఏకాదశి వెళ్ళిపోతుంది. మనం ఉపవాసం నెక్స్ట్ డే ద్వాదశి వచ్చేస్తుంది కూడా. ఉపవాసం మనం పారాయణ చేసే టైంకి త్రయోదశి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవన్నీ మీరు పట్టించుకోకండి. ఆ క్యాలెండర్ పెట్టుకోండి ఇంట్లో. ఆ క్యాలెండర్ చూసుకుని ఉపవాసం ఉండి పారాయణ టైంకి తిరుపతి ప్రసాదము, జగన్నాథ్ ప్రసాదము వంట అవ్వకపోతే ఆ ప్రసాదం తీసుకోండి. తీసుకుంటే పారాయణ చేసినట్లే. ఓకే. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరి బోల్. థ్యాంక్ యూ. సో మన శ్రావణి మాతాజీ వెయిట్ చేస్తున్నారు ఎండింగ్ ప్రేయర్స్ చేయడానికి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మంచి ప్రశ్నలు అడిగారు. మంచి నాలెడ్జ్ని పెంపొందించుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక చెప్పడానికి